So good morning everybody. So ela unnarama andaru? Are you fine? Are you good? Are you energetic? So how are you all? So no any response, and again I'm repeating me oka webcams on cheyandi amma please. So what is happening? Maybe we can able to access. So andaru kuda మీ webcams on cheyandi please. అండ్ మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మొబైల్స్లో కానీ కనెక్ట్ అయితే దాన్ని అసలు టచ్ చేయొద్దు, ఎటువంటి స్క్రోలింగ్ చేయొద్దు. సో కీప్ యాజ్ ఇట్ ఈస్, ఎలా ఉన్నది అలా ఉంచండి. మీరు అసలు మొబైల్ టచ్ చేయొద్దు, మొబైల్ ఆర్ ల్యాప్టాప్. ఓకే, సో అస్తమానికి దాన్ని టచ్ చేసి ఇటు అటు స్క్రోల్ చేసి అన్మ్యూట్ మ్యూట్ చేసి ఇవన్నీ చికాగ్గా ఉంటుంది. ఓకే, so if you have any doubts raise your hand, then we will unmute you, అప్పుడు మీరు మాట్లాడొచ్చు. ఓకేనా? ఓకే, సో ఒకసారి అందరూ మంచిగా నవ్వండి, నాకు ఇంకా డల్గా ఉన్నాయి. వావ్, క్లోజ్ అప్. ఇంకా రిమైనింగ్ ప్లీజ్ మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. జీజేసీ టౌన్ కర్నూల్, మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు కదా, సో మీరు ఏంటంటే నవ్వినా నాకు సరిగ్గా కనిపించడం లేదు. రిమైనింగ్ బి మాన్సా, రియల్మీ 7, రూపా, సిఈసి, యువరాజ్, జీజేసి. సో మీరందరూ కూడా హెచ్సిఎల్ అమ్మా, సిన్స్ ఫ్రమ్ 3 days 4 days నుంచి చెప్తున్నాను, రీనేమ్ చేసుకోండి మా. వెరీ గుడ్. సో ఇంకా స్టిల్ మోర్ వెబ్ క్యామ్స్ ఆన్ చేయాలి. స్టిల్ మోర్ ఇంకా వెబ్ క్యామ్స్ ఆన్ చేయాలి. సో హూ ఇస్ గోయింగ్ టు రీడ్ ద న్యూస్ టుడే? సో నేను ఆల్రెడీ న్యూస్ ఎట్లా చదవాలో చెప్పాను కదా. సో హూ ఇస్ గోయింగ్ టు రీడ్ ద న్యూస్ టుడే? సో అరుణ్, ఆర్ యు దేర్? సన్నక్కియేనా? అరుణ్, ఆర్ యు దేర్ మా? సో నువ్వు న్యూస్ చదువుతావు అనుకుంటున్నాను. ప్లీజ్ ఇఫ్ యు ఆర్ దేర్ ఆర్ ఎల్స్ ఎవరో న్యూస్ చదువుతాను అన్నారు కదా, సో ప్లీజ్ ప్రొసీడ్, మేక్ ఇట్ ఫాస్ట్. ప్లీజ్ మా న్యూస్ చదవండి ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోమా సంజీవ జీజేసి, అన్మ్యూట్ చేసుకో, హ్యాండ్ రైజ్ చేసావు. అన్మ్యూట్ చేసుకోమా. కే సంజీవ జీజేసి, అన్మ్యూట్ చేసుకో. సరే, ఎస్ ఇప్పుడు బాగుంది కదా, వాయిస్ వినిపిస్తుందా? మాట్లాడు ఒకసారి. మాట్లాడు సంజీవ. We can't hear your voice. జీజేసి ఆర్వకల్ అన్మ్యూట్ చేసుకోండి. సో అరుణ్ కుమార్, you are there. Are you ready to read the news? Yes, madam. Yes. Continue, ma. Continue. Unmute చేసుకో. Hello. Yes. We can hear your voice. Good morning, madam. Very good morning. Hello. Very good morning. Fine. Continue.
My name is Arun Kumar, madam. Yes. I want to read some news about the Hindu newspaper, madam. Okay. Some headlines I read, ma'am. Nikita Jacob gets 3-week transit anticipatory bail. And next one, case against Priya Ramani reject. Will stand by trade unions against VSP sale, says CM. Forgive my father's killers, says Rahul. And next one, Congress sweeps the Punjab municipal elections. And I read some sports news. New league Motero ready to play host. Du Plessis retires from tests to focus on 20s with World Cup slated this year and next. Ashwin jumps to 5th in test all-rounders rankings. And next one, India to adopt the wait and watch policy. Decisions to cancel World Qualifier may scuttle plans for of more Olympic berths. And next one, Ankita Rakimova duo in semi-finals. And Harden and Harris Bale nets out. James stands as Lakers' fantastic road show continues. And next one, top stars skip season opener. It's surprise because Olympic qualification has opened again. Okay, madam. Okay. Thank you, madam. బాగుందమ్మా బట్ కొంచెం మనకి ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం మధ్యలో చూసుకో ఓకేనా సరే సరే ఓకే మేడం వరల్డ్ అని ప్రొనౌన్స్ చేసావు సో వరల్డ్ అనాలి ఓకే సో Okay, అదర్స్ okay. ఓవరాల్ గుడ్ అండ్ సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సో నువ్వు ఎందుకు అక్కడ రాసుకున్న చదివేస్తున్నావు కదా న్యూస్ పేపర్ లో మేడం న్యూస్ పేపర్ లో డైరెక్ట్ చదువుతున్నావు సో అది కాదు మా నేను చెప్పేది ఓకే సో మళ్ళీ క్లియర్ గా వినండి సో న్యూస్ అనేది అక్కడ ఆల్రెడీ ఉంటుంది కదా సో న్యూస్ పేపర్ లో హిందీ పేపర్ లో న్యూస్ ఉంది సో దాన్ని మీరు అర్థం చేసుకొని సో వాట్ ఎవర్ అందులో ఏమున్నదో సో మీరు చెప్పడానికి ట్రై చేయండి ఓకే సో సింపుల్ గా మీరు అక్కడ చదివి చెప్పినా పర్వాలేదు ఆర్ఎల్స్ అక్కడ పాయింట్స్ తీసుకొని మీరు దానికి 2-3 పాయింట్స్ యాడ్ చేసుకొని అంటే ఓన్ సెంటెన్సెస్ లో ఓకే సొంతంగా మీరు యాడ్ చేసుకొని సో అప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఓకేనా సో ఏం లేదు ఇలాగానే మనం చేస్తే సో మనకి వి కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకేనమ్మా సో జస్ట్ ట్రై ఇట్ మనము 2-3 డేస్ ట్రై చేస్తాము సో 1 వీక్ 2 వీక్స్ తర్వాత మనమే సూపర్ కింగ్స్ అయిపోతాం అవునా ఓకే సో ఐ హోప్ మళ్ళీ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను సో మీరు న్యూస్ పేపర్ లో చూసి డైరెక్ట్ గా చెప్పడం కాదు సో అక్కడ ఏమైతే మ్యాటర్ ఉందో సో దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి సో మ్యాటర్ అదే దాన్ని మీరు సింపుల్ వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకొని చెప్పినా పర్వాలేదు లేకపోతే మీ ఓన్ టాలెంట్ ఓకే న్యూస్ పిక్స్ చూసి అంటే నాట్ హిందూ పేపర్ లోనే కాదు సో మీరు వేరే ఎక్కడన్నా అంటే మీరు న్యూస్ చూసేటప్పుడు ఆర్ఎల్స్ తెలుగు న్యూస్ పెడతారా మార్నింగ్ ఇంట్లో పెడతారు సో అది మీరు ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసినా పర్వాలేదు ఓకేనా ఇలా అన్నా చెయ్యొచ్చు సో వి కెన్ ఎక్స్ప్రెస్ ఎలా అన్నా చెయ్యొచ్చు సో టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్ వినోద్ అని నేమ్ ఉంది సో మీరు అక్కడ పడుకొని వింటున్నారు సో అట్లా అయితే మీరు మీ వెబ్ క్యామ్ ఆఫ్ చేసేయండి అమ్మా మరీ చెప్తున్నాను వినోద్ సో ఎందుకంటే అందరూ మనల్ని చూస్తున్నారు సో జాగ్రత్త ఓకేనా సో మనము మనం దేని గురించి చెప్పుకుంటున్నాం కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ డిస్కస్ చేసుకున్నాం ఏం టీచ్ చేశాను ఆర్టికల్స్ గురించి టీచ్ చేశాను ఓకే సో ఇండెఫినెట్ ఆర్టికల్ సో ఓకే సో అరుణ్ కుమార్ మ్యూట్ చేసుకోమా ఓకే మేడం ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే ఓకే రైట్ దెన్ సో
రిమైనింగ్ ప్లీజ్ మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి అండ్ నీట్ గా ఉండడానికి చూడండి. సో మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ లో సార్ చెప్తున్నారు కదా, సో మీ అపియరెన్స్ కానీ సో వాట్ ఎవర్ మేబీ సో నీట్ గా ఉండాలి. ఓకే, ఇక్కడ ఆన్లైన్ క్లాస్ లో అనే కాదు, సో మీరు డైలీ కాలేజ్ కి వెళ్తున్నారు కదా, సో మీ అపియరెన్స్, మీ హెయిర్ స్టైల్, చాలా మంది గర్ల్స్ ఇట్లా ఫంకులు తీసుకొని అలా వస్తూ ఉంటారు. ఓకే, సో యాజ్ ఎ స్టూడెంట్స్ మనకు అవన్నీ అన్నెసెసరీ. ఓకే, అవన్నీ కూడా అన్నెసెసరీ. సో అమ్మ మీరు చాలా మంది ఇంకా వెబ్ క్యామ్స్ ఆన్ చేయలేదు, ప్లీజ్ మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. సో ఆన్ చేస్తేనే మీకు అక్కడ అటెండెన్స్ కూడా కౌంట్ అవుతుంది. ఓకేనా, సో రెస్పెక్టెడ్ స్పాక్స్ హూ ఆర్ దేర్, ప్లీజ్ హెల్ప్ దెమ్ టు ఆన్ దేర్ వెబ్ క్యామ్స్. సో అండ్ మీరు ఇంకా రీనేమ్ చేసుకోండి. సో ఏదేదో పేర్లు ఉంటున్నాయి, శైలు అని, రియల్మీ అని, J7 ప్రైమ్ అని, సో ఇట్లా రకరకాల నేమ్స్ ఉన్నాయి. సో అవి కూడా మీరు రీనేమ్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈవెన్ ద ఐఎమ్ రిపీటింగ్, సో యు ఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్. ఓకే, సో అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ ఆర్ ఎల్స్, సో ప్లీజ్ try to rectify them. Okay, so we have been discussing about the communication skills, right? సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్స్ లో మనము టైప్స్ అనేవి నేర్చుకున్నాం. తర్వాత హౌ ఆర్టికల్స్ హెల్ప్ ఇన్ కమ్యూనికేషన్ అంటే ఆర్టికల్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఆర్టికల్స్ నేర్చుకున్నాక సో ఇప్పుడు యూ కెన్ నో సంథింగ్, అంటే మనము ఏ ప్లేస్ లో ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయకూడదు, ఓకే, ఎక్కడ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు అనేవి, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది నిన్న చెప్పాను కదా. సో దట్స్ ద మెయిన్ థింగ్ అన్నమాట. నోట్ చేసుకున్నారా మీరందరూ? సో ఐ హోప్ మీరందరూ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది తెలిస్తే సో రిమైనింగ్ ఆల్ దోస్ థింగ్స్ మనకి తెలిసిపోతుంది. ఓకేనా, సో టుడే విల్ లెర్న్ అబౌట్ నెక్స్ట్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. సో మీరందరూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కదా, సో మనకి నెక్స్ట్ టాపిక్ ఇదే అన్నమాట. ఇవి కూడా రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే రాయడం ద్వారా మనము కమ్యూనికేట్ అయ్యేది. ఓకే, సో మరి రాయడం రావాలి అంటే మనకి ఫస్ట్ గ్రామర్ రావాలి కదా, అవునా కదా? సో గ్రామర్ స్పెల్లింగ్ చెప్పగలరా ఎవరైనా? ఎస్, అన్మ్యూట్ చేసుకో. అరుణ్ కుమార్. మేడం GRAMMER. ఓకే, ఇంకా సంజీవ మాట్లాడు. సో నీకు వాయిస్ ప్రాబ్లం, నాకు ఒకసారి అక్కడ సార్ ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి, వాయిస్ అసలు నాకు వినిపించడం లేదు. అండ్ అశోక్ రాజ్ మేడం వినిపిస్తుందా? ఎస్ ఇప్పుడు బాగుంది, చెప్పు. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ GRAMMER మేడం. GRAMMER లాస్ట్ లో అర్థం అవ్వలేదమ్మా. GRAMMER. ఓకే, సో ఇంకా అశోక్ రాజ్ మీరు పర్సనల్ స్పీచ్ గురించి చెప్తామంటున్నారు కదా మేడం. చెప్పు, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ గ్రామర్? GRAMMER. స్టిల్ మోర్. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? సో జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ సీ యూ. మానస అన్మ్యూట్ చేసుకోండి మా. మీరు చెప్పేశారు కదా, సో మీరు మళ్ళీ మ్యూట్ అయిపోండి ఎందుకంటే డిస్టర్బెన్స్. సో మానస మాట్లాడండి. ఈ మానస గర్ల్స్, GJC గర్ల్స్, ఎమిగనూర్. వేర్ ఆర్ యూ? ఐ కాంట్ సీ యూ. Happy morning, ma'am. ఓకే, హ్యాపీ మార్నింగ్ మానస. I'm Anusha, ma'am. అనుష, మరి హూ ఇస్ మానస? My friend, ma'am. ఓకే, Happy morning, ma'am. వెరీ హ్యాపీ మార్నింగ్ డియర్. చెప్పు, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ గ్రామర్? GRAMMER. ఓకే, వెరీ గుడ్. సో హెప్సిబా అన్మ్యూట్ చేసుకోండి మా. Good morning, ma'am. GRAMMER.
ఉండండి. మాన్స జీజేసీ గర్ల్స్ మ్యూట్ చేసుకో. స్వాతి చెప్పాలి. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ గ్రామర్? సుజాత అన్మ్యూట్ చేసుకోండి. Good morning, madam. గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ గ్రామర్? RAMMER, madam. స్పష్టంగా చెప్పు, పరిగెత్తొద్దు. స్పష్టంగా చెప్పు. జిజేసి బాయ్స్ Good morning, madam. ఓకే. సో అరుణ్ కుమార్, ఇందాక నువ్వు ఏం చెప్పావు? అమ్మా మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ చేసుకోవాలి. సుజాత మ్యూట్ చేసుకో. I'll talk to you later. సో అరుణ్ కుమార్, ఇందాక ఏం చెప్పావు నువ్వు? ఫస్ట్ GRAMMER అని చెప్పావు. మళ్ళీ ఎందుకు చాట్ బాక్స్ లో AR అని పెట్టావు? ఓకే. సో ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ గ్రామర్ ఈస్ GRAMMAR, not ER. Okay. Okay, madam. GRAMMAR, not ER. AR. Yes, exactly. Okay, madam. ఓకే. సో ఫస్ట్ గ్రామర్ స్పెల్లింగ్ మోస్ట్ ప్రాబ్లీ చాలా మంది మిస్టేక్ చెప్పారు. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీకు మీ టెక్స్ట్ బుక్ మీదే ఉంటుంది. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ కాంపోజిషన్, ఇంగ్లీష్ గ్రామర్ అనేవో నేమ్స్ తో ఉంటది అనుకుంటున్నాను. ఓకే. సో యూ క్యాన్ వెరిఫై దేర్. ఓకే. సో మనకి ఇంగ్లీష్ Okay. గ్రామర్ నేర్చుకోమ్మా. ప్లీజ్ అందరూ మ్యూట్ అవ్వండి. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే, సో రిమైనింగ్ మనం ఈ రోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేర్చుకుంటాం. సో దిస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, రిటర్న్ కమ్యూనికేషన్ లో మనకి సో మనము రాయాలి అంటే we have to know the correct grammar. Okay. So we have to know the correct grammar. Unless and until we don't know the correct grammar, we have a lot of spelling mistakes అన్నమాట. ఓకే. సో మనకి గ్రామర్ కానీ సరిగ్గా రాకపోతే మనము రిటర్న్ కమ్యూనికేషన్ లో చాలా మిస్టేక్స్ మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. సో తెలుగులోని మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఏంటంటే ఈ డైలాగ్ వాడతారు కదా, రామునితో కపివరుండు ఇట్లనియే అని అంటారు. నేను సరిగ్గా చెప్పాను అనుకుంటున్నాను, అవునా? సో దాన్ని మనము రాముని తోక అని చదివితే సో ఎలా ఉంటది? ఓకే. సో ఇలాగా మనకి చాలా హ్యూమర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లో. ఓకే. సో వీటిలన్నిటిని మనం అవాయిడ్ చేయడానికి ఈ గ్రామర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో ఎందుకంటే గ్రామటికల్ గా ఏదైనా సెంటెన్స్ ఉంటేనే అది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే. సో ఎదుటి వాళ్ళు కూడా స్పష్టంగా దాన్ని అర్థం చేసుకోగలరు. సో వితౌట్ గ్రామర్ ఇంగ్లీష్ ఇస్ ఓకే. అంటే ఏం లేదు, మనము గ్రామర్ యూజ్ చేసి ఇంగ్లీష్ మాట్లాడితే ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది వస్తుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్. ఓకేనా? సో నేను మర్చిపోయినట్టున్నాను, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎవరో ఒకరు చెప్పాలి కదా ఇవాళ, అవునా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి కదా, ఎవరైనా చెప్తారా సెల్ఫ్ ఇంట్రడక్షన్? ఐ ఫర్గాట్. సో ఐ విల్ ఆస్క్, వెయిట్, ఐ విల్ ఆస్క్. సో జీవీజేసి ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మా. జీవీజేసి అన్మ్యూట్ చేసుకున్నారా? హలో స్టూడెంట్స్, మీకు ఎవరైనా స్టాచ్యూ చెప్పారా? స్టాచ్యూ తెలుసా? స్టాచ్యూ ఆడతారు కదా, స్టాచ్యూ అని అంటే మనం అలా ఉండిపోతాం.
Yes, ma'am. అలా స్టాచ్యూ చెప్పారా మీకు ఎవరైనా? జీవిజేసి GVJC. గర్ల్స్. ఏమా ఏమైంది మీకు? లేదు మేడం. మళ్ళీ సాఫ్ట్వేర్ Yes, exactly. ఈ మానస again what happened చెప్తావా నువ్వు సెల్ఫ్ ఇంట్రడక్షన్? అనుష? Yes, ma'am. Yes, ma'am. Continue. Happy morning, ma'am. Very happy morning. I'm P. Amsha. I'm doing junior BPC in GJC Girls College in Emiganur. My hobbies are reading books and playing games. My father name is P. Dhayakar and he is a farmer. And my mother is homemaker. My ambition is to become a great doctor to serve the people. Still more? Thank you, ma'am. And this one. ఇంకా చెప్పాలి. మీ హాబీస్ ఏంటి? Chapman, ma'am, already. Reading books and playing games, ma'am. Okay. So ఏ గేమ్స్ ఆడతావు? Which games will you play? What is your favorite game? Coco, ma'am. Coco. Do you want to become a national player? No, ma'am. No. It's Just just for my time pass you are playing, huh? అది మాట్లాడాలి. So సుజాత మీరు మ్యూట్ చేసుకోండి. Okay, ma'am. So Anusha, continue. So books చదవడం అంటే నీకు చాలా ఇష్టం అని చెప్పావు కదా. Which type of books will you read? ఏ బుక్స్ చదువుతావు? ఏ బుక్స్ చదువుతావమ్మా? సో జీవీజేసి రెడీనా? మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. Glorious morning, ma'am. Glorious morning, ma'am. This is Mahima. Yes. I'm studying MPHW first year. Okay. My father name is Manikya Rao. He is a plumber. My mother name is Vanita. She is a housewife. And my brother, I have one younger brother. His name is Arun Teja. He is studying 9th class in VR High School. And my hobbies are reading books, playing games, etc. And my goal is to become nurse in future. Thank you, ma'am. Okay. So stay like that. So నీ నేమ్ ఒకసారి చెప్పమ్మా. What is your name? నీ నేమ్ ఒకసారి నాకు ఫాస్ట్ గా నాకు వినలేదు. సో వాట్ ఈస్ యువర్ నేమ్? మాట్లాడండి అమ్మా. జీవీజేసి మాట్లాడండి ప్లీజ్. గ్లోరియస్ మార్నింగ్ చెప్పావు, నాకు నీ నేమ్ సరిగ్గా అర్థం అవ్వలేదు. ఓకే. సో మీకు ఏమైనా ప్రాబ్లం అయితే అక్కడ మీకు స్పాక్స్ ఉన్నారు కదమ్మా, వాళ్ళకి వెంటనే చెప్పండి. అంతేగాని ప్లీజ్ డోంట్ వేస్ట్ దిస్ వాల్యుబుల్ టైం. ఓకే. సో మనము చెప్పుకుంటున్నాం కదా, సో ఈ గ్రామర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనము గ్రామర్ అనేది యూజ్ చేసుకొని, సో ఇన్ ఏ కరెక్ట్ వే మనము మీనింగ్ అనేది ఉంటుంది. సో ఇన్ ఏ కరెక్ట్ వే వీ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్స్. ఓకే. సో ఈ రోజు మనము అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చెప్పుకుంటాం. సో ఎవరైనా నాకు చెప్పగలరా వాట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? వాట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? సో
వాట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి. ఎనీవన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. జ్యోతి చెప్తారా? అన్మ్యూట్ చేసుకోండి మా జ్యోతి. సో మీకు వాయిస్ యాక్సెస్ లేదనుకుంటా. సో వై దోస్ GJC town Kurnool so silent today? నా మీద అలిగారా? GJC town Kurnool ఏమా మాట్లాడతారు? ఎమ్మిగనూర్. What is your name? వీరప్రతాప్ మేడం. సో మొబైల్ షేర్ చేయొద్దు, మొబైల్ అలానే ఉంచండి. అలానే ఉంచితే మీకు సిగ్నల్ వాయిస్ కట్ అవ్వదు. సో స్టిల్ చెప్పినా సరే మీరు అలానే పెడితే ఎలామా? గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? వీరప్రతాప్ మేడం. గట్టిగా మాట్లాడు. సో మీకు అక్కడ 2 డివైసెస్ ఉంటే అమ్మా, మీరు మాట్లాడాలనుకుంటే దాని దగ్గర నుంచి సెపరేట్ అయిపోయి వచ్చి మాట్లాడండి. సో ఇన్స్ట్రక్షన్స్ అనే చెప్పడానికి టైం అంతా అయిపోతుంది. మీకు 2 ఫోన్స్ అక్కడ ఉంటే పక్కన నుంచి సౌండ్ వచ్చేస్తా ఉంటది. మీరు చెప్పింది అర్థం కాదు, మళ్ళీ ఈ ఇంటర్వ్యూలో మీకు మార్క్స్ కూడా పడవు. ఓకే, తర్వాత మీ ఇష్టం. చెప్పాల్సింది నేను చెప్పాను. వాట్సాప్ 8 రకాలు మేడం. హలో, మనం ఏమైనా మాట్లాడతావా? సో నాకు నీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. సో ముందు అక్కడ నుంచి ఒకసారి లేకు, బయటకు వచ్చేసి. టూ డివైసెస్ అస్సలు పక్క పక్కన కూర్చోవద్దు ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు చూడు వాయిస్ క్లారిటీ బాగుంది. ఓకే, సో వాట్ ఈస్ యువర్ నేమ్? వీరప్రతాప్ మేడం. ఏమా? మై నేమ్ ఇస్ వీరప్రతాప్. వీరప్రతాప్. ఓకే, హౌ ఆర్ యు వీరప్రతాప్? ఎలా ఉన్నావు? బాగున్నావా? కులిపోయావా? బాగున్నాం మేడం. ఓకే, బాగున్నాం మేడం. ఓకే. సో టెల్ మీ వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్? తెలుగులో భాషా భాగాలు అంటారు మేడం. స్పీచ్. ఓకే, వెరీ గుడ్. భాషా భాగాలు. భాగాలు. ఓకే, 8 రకాలు మేడం. చెప్పగలవా? 8 రకాలు మేడం. నాకు టైప్స్ వద్దు, అందులో ఏం వద్దు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? భాషను డివైడ్ చేయడమే భాషా భాగాలు మేడం. వెరీ గుడ్. ఏమైనా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా మేడం? ముందు బ్యాచ్ అయింది కదా ఒక బ్యాచ్, సో వాళ్ళు నీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మేడం. లేదా? ఓకే, వెరీ గుడ్. సో నేమ్ ఏం చెప్పావు నువ్వు? వీరప్రతాప్ మేడం. వీరప్రతాప్, రైట్. సో వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. తెలుగులో ఏమంటాం మనము? భాషా భాగము అంటాం. మ్యూట్ అయిపోయింది. ఓకే, సో వెరీ గుడ్ వీరప్రతాప్. సో చాలా బాగా. సో మ్యూట్ లో ఉండు. సో భాషా భాగం. సో తెలుగులో కూడా ఏమంటారు? భాషా భాగం అంటారు. ఏం లేదు, భాషని భాగాలు చేసి మనము అర్థం చేసుకోవడమే భాషా భాగం. ఓకే, అదే ఇంగ్లీష్ లో ఏమంటారు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాష. స్పీచ్ అంటే భాషే కదా. సో భాషని ఏంటంటే మనకి క్లియర్ గా అర్థం అవడానికి భాగాలుగా చేసి దాని క్లియర్ మీనింగ్ తెలియడం కోసమే. సో క్లియర్ మీనింగ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది తెలిస్తేనే సో వీ క్యాన్ అండర్స్టాండ్ కరెక్ట్లీ వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. మీకు ఇది గుర్తుండే ఉంటది. సో సపోజ్ ఇలాగ ఒక సెంటెన్స్ ఉంది, ద క్యాట్ ఈస్ ఆన్ ద టేబుల్. ద క్యాట్ అంటే పిల్లి, ఆన్ ద టేబుల్ అంటే బల్ల మీద ఉంది అని ఇలా చదువుకున్నారా మీరు? చాలా మంది చదువుకున్నారా లేదా? అంటే ఇలా చదువుకున్నారా, లేకపోతే ద క్యాట్ ఈస్ ఆన్ ద టేబుల్, పిల్లి బల్ల మీద ఉంది, ఇలా చదువుకున్నారా? ఫస్ట్ ఆర్ సెకండ్? నాకు హ్యాండ్స్ చూపించండి. ఏ మెథడ్ మీరు ఎక్కువ చదువుకున్నారు? ఫస్ట్ ఆర్ సెకండ్? సెకండ్. నాకు తెలిసి చాలా మంది ఫస్ట్ మెథడే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే స్ప్లిట్ చేసి ముక్కలు చేసి దాని మీనింగ్ సెపరేట్ గా చెప్పుకుంటారు. అవునా? సో అలా చేస్తేనే మనకి ఈజీగా అర్థం అవుతుందని. అలానే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడాను సో భాగాలుగా చేసేసారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. సో ఇలాగ మనము డివైడ్ చేసి చెప్తే వీ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్.
ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షేరింగ్ చేస్తాను. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో విల్ నో అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో బిఫోర్ knowing what is parts of speech, just wait. మా క్లియర్ గా కనిపిస్తుందా? సో జీజేసీ బాయ్స్, వేరే ప్రతాప్ ఒకసారి నీ హ్యాండ్ చూపించు. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, నేను నిన్న అడుగుతాను నా స్లైడ్స్ కనిపించకపోతే. ఈసారి కనిపిస్తుందా? ఓకే, డన్. సో బిఫోర్ learning the parts of speech, so tell me what is a word and a sentence. Word. Tell me what is the meaning of a word and a sentence. ఓకే, సో టైం అనేది వేస్ట్ చేయకుండా సో నేనే చెప్పేస్తాను. వర్డ్ అంటే ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ అన్నమాట. ఓకే, ఏంటది? కొన్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్. అలాగే సెంటెన్స్ అంటే ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, సో ఎనీ వర్డ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ఫాబెట్. ఓకే, సో క్యాట్ ఉంది, సి ఉంది, ఏ ఉంది, టి ఉంది, అవునా? సో కొన్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ కలిస్తే వర్డ్ అంటారు. అలానే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దాన్ని కలిస్తే ఒక సెంటెన్స్ అంటారు. ఓకే, సో ఇందాక మనం ఒక సెంటెన్స్ చెప్పుకున్నాం కదా, సో ద క్యాట్ ఈస్ ఆన్ ద టేబుల్ అని, అవునా? సో కొన్ని వర్డ్స్, కొన్ని వర్డ్స్, ద అనేది, క్యాట్ అనేది, ఆన్ అనేది, టేబుల్ అనేది, ఇవన్నీ సెపరేట్ వర్డ్స్ అన్నమాట. ఇవన్నీ కలిపితే అది కూడా ఒక ఆర్డర్ లో పెడితే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో వర్డ్ అండ్ సెంటెన్స్, ఈ రెండు మీనింగ్స్. నెక్స్ట్, సో మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఈ స్టోరీ. ఏంటంటే there are 8 parts of speech. Still now I think many of them don't know all those things. ఇక్కడ మీరే కాదు, మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు చాలా మంది. సో ఆల్ దోస్ 8 అంటే నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్ వరకు చెప్తారు. తర్వాత యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, సో ఇవి చెప్పరు సరిగ్గా. ఓకే, సో ఇప్పుడు చూడండి, there are 8 parts of speech. సో ప్లీజ్ మేక్ ఎ నోట్. సో ఏంటంటే ఫస్ట్ వన్ నౌన్, తర్వాత ప్రొనౌన్, తర్వాత యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఓకే, సో మనము లాస్ట్ లో ఈ రెండు వర్డ్స్ ఉన్నాయి కదా, కంజంక్షన్ అలా చదవాలి అండ్ ఇంటర్జెక్షన్. సో చాలా మంది కంజెక్షన్, ఇంటర్జెక్షన్ అని చదువుతారు, లేకపోతే ఇంటర్జంక్షన్ అని చదువుతారు. ఓకే, సో అలా కాకుండా ఎలా చదవాలి? కంజంక్షన్, జంక్షన్. ఓకే, ఇంటర్జెక్షన్. ఒకసారి మీరు ప్రొనౌన్స్ చేయండి, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఒకదానితో ఒకటి మనము ఈజీ క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ నౌన్. వాట్ ఈజ్ ఎ నౌన్? సో దీనికంటే ముందు, ఓకే, సో వాట్ ఈజ్ ఎ నౌన్? నౌన్ సింపుల్ గా నౌన్ అంటే నేమ్. ఏ నేము మేడం? ఏ నేమ్ ని మేము నౌన్ అనాలి? ప్రపంచంలో పేరు లేని వస్తువు కానీ మనిషి కానీ ఎవరైనా ఉన్నారమ్మా? పేరు లేని వస్తువు ఏదైనా ఉందా? ఈవెన్ చూడండి, తుఫాన్లు ఉంటాయి కదా, సైక్లోన్స్ వస్తాయి కదా, వాటికి కూడా పేరు పెట్టేస్తున్నారు, అవునా కదా? సో అలాగే వైరస్ పేరు పెట్టేశాడు, కరోనా. ఓకే, సో ఇలాగా ప్రతి దానికి, అంటే ఈవెన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఏదన్నా సరే, సో ప్రతి దానికి కూడా ఒక నేమ్ తో పిలుస్తున్నాం, అవునా? సో మీరు మొబైల్ యూస్ చేస్తున్నారు, ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నారు, హెడ్ ఫోన్స్, మొబైల్, ల్యాప్టాప్, ప్రతి దానికి కూడా నేమ్స్ ఉన్నాయి. అలానే మీ సరౌండింగ్స్ లో ఏమేమి ఉన్నాయి చూడండి, విండోస్, డోర్స్ ఎక్సెట్రా, టేబుల్, బెంచ్, చైర్, బుక్, మాస్క్, శానిటైజర్, ఇవన్నీ కూడా ప్రతి దానికి కూడా నేమ్స్ అనేవి ఉన్నాయి. సో నౌన్ ఈస్ నథింగ్ బట్ ఎ నేమ్. ఓకే, ద వర్డ్ నౌన్ కేమ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ నోమెన్ విచ్ మీన్స్ నేమ్. మనకి జనరల్ గా చాలా డెరివేషన్స్ జనరల్ గా బైపీసీ స్టూడెంట్స్ కి తెలుసు. చాలా వర్డ్స్ ఏంటంటే లాటిన్ నుంచే మనకి డిరైవ్ అయినాయి. స్పెషల్లీ మీ బాటనీలో ఉంటాయి కదా. సో ఐఎమ్ ఆల్సో బైపీసీ స్టూడెంట్, సో ఐ కెన్ నో. సో ఏంటంటే చాలా వర్డ్స్ లాటిన్ లో
నుంచే మనకి డిరైవ్ అవుతూ ఉంటాయి. సో లాటిన్ వర్డ్ ఏంటంటే నామెన్. మనం బయాలజీలో చదువుకుంటాం కదా నామెన్క్లేచర్ అని, గుర్తుందా? సో నామెన్క్లేచర్, వాట్ ఈస్ meant by nomenclature? I think you will get 2 marks for that question. Naming. Nomenclature means naming. ఓకే, సో ఆ లాటిన్ వర్డ్ నామెన్ అనే పదం నుంచి వచ్చింది అనమాట. సో దాని మీనింగ్ ఏంటి? నేమ్. ఓకేనా? సో నెక్స్ట్, నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎనీథింగ్. ఎగ్జాంపుల్ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్, ఏవన్నా సరే. మీరు గేమ్ ఆడతారా? మీరు ఎస్పెషల్లీ గర్ల్స్ 4 కాలమ్స్ పెట్టేసి ఏంటది ఊరు, పేరు అలాగా కాలమ్స్ పెట్టేసి పెడతారు. సో అదే ఇంగ్లీష్ లో అయితే నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్. అంటే ఏదైనా ఒక వర్డ్ తోటి మీరు నేమ్ రాయాలి, ప్లేస్ రాయాలి, యానిమల్ రాయాలి, థింగ్ రాయాలి. ఓకే, అలాగే గేమ్స్ ఆడుకుంటారు కదా. సో ఈ గేమ్ మనం కూడా ఆడుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ టైం ఆర్ ఎల్స్ విల్ సీ లేటర్. సో దిస్ ఇస్ అబౌట్ నౌన్. ఇంకా ఇంతటితో నౌన్ అనేది అయిపోయింది అనుకోవద్దు. సో ఇంకా నౌన్ లో చాలా ఉన్నాయి రకాలు. ఏంటంటే టైప్స్ ఆఫ్ నౌన్స్. ఓకే, సో టైప్స్ ఆఫ్ నౌన్స్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ గా కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. ఓకే, సో వాట్ ఈస్ meant by కౌంటబుల్ నౌన్? వర్డ్ లోనే ఉంది. కౌంటబుల్ అంటే ఏంటి? లెక్క పెట్టగలిగేవి. ఓకే, సో ఏమైతే మనం లెక్క పెట్టగలవో అవే కౌంటబుల్ నౌన్స్. అంటే ఏం లెక్క పెడతాం? మీ దగ్గర ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము కౌంట్ చేస్తాం, అవునా? సో దీస్ ఆర్ కాల్డ్ as కౌంటబుల్ నౌన్స్. దెన్ వాట్ ఈస్ అన్కౌంటబుల్ నౌన్? అన్కౌంటబుల్ అంటే మనము లెక్క పెట్టలేనివి, లెక్క పెట్టగలగలేనివి. ఏమేంటి? షుగర్ కౌంట్ చేయగలమా? గ్రెయిన్స్, అవునా? అలాగే సాల్ట్ మనము కౌంట్ చేయలేం. శాండ్, ఇసుక లెక్క పెడతారా? ఇసుక లెక్క పెట్టరా? ఓకే, సో ఇలాగా మనము లెక్క పెట్టలేనివి ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్స్. ఇంకా సో ప్రాపర్ నౌన్. వాట్ ఈస్ ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ అంటే అక్కడే ఉంది. మనము అడుగుతాం కదా, మీ ప్రాపర్ ఎక్కడా అని అడుగుతాం. అంటే దాని అర్థం ఏంటి? మీ ఒరిజిన్, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడా అని అడుగుతాం. అంటే మెయిన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మెయిన్. ఓకే, అలాగే ప్రాపర్ నౌన్ అంటే నథింగ్ బట్, సో ఎవరి గురించి అయితే పర్టికులర్ గా చెప్తున్నామో వాళ్ళ నేమే ప్రాపర్ నౌన్ అంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, రెడ్ మార్క్ తో ఇచ్చినవి మీకు నౌన్స్ అన్నమాట. ఓకేనా? సో వాట్ ఎవర్ గివెన్ ఇన్ రెడ్ మార్క్ దే ఆర్ నౌన్స్. ఓకే, సో సీత ఈస్ ద వైఫ్ ఆఫ్ రామ. సో సీత అనేది ఎవరంట? పర్టికులర్ గా ఎవరి గురించి చెప్తున్నాం ఇక్కడ? ఎవరి గురించి చెప్తున్నాం? సీత, అవునా? సీత అంటే ఎవరంటే వైఫ్ ఆఫ్ రామ. వీళ్ళిద్దరే ఉన్నారా? ఎవరైనా ఉన్నారా సెంటెన్స్ లో? సో ఎవరికి సంబంధించింది? సీతకి సంబంధించిన వర్డ్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ కామన్ నౌన్. సో ప్రాపర్ నౌన్ అంటే చెప్పాను కదా, పర్టికులర్ గా వాళ్ళ గురించే చెప్తున్నాం. ఎవరి గురించి చెప్తున్నాం? సీత గురించే చెప్తున్నాం. ఇప్పుడు కామన్ నౌన్ అంటే కామన్ గా ఏదన్నా కావచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ద సిటీ ఈస్ క్లీన్. ఏదైనా ఇచ్చాడా? పేరు ఏదైనా ఇచ్చాడా? ఏ నేమ్ అనేది ఇవ్వలేదు. అంటే సిటీ అంటే ఏ సిటీ అన్నా కావచ్చు. సో జనరల్ గా మనము చూడండి, మనము క్లాస్ లో ఉండేటప్పుడు కొన్ని డైలాగ్స్ వేస్తా ఉంటాం. ఏమనంటే అచ్చే కామన్ గా చెప్పాను నేను అంటాం. అంటే అర్థం ఏంటి? వాడారు ఎప్పుడన్నా ఈ డైలాగ్స్? నేను జస్ట్ కామన్ గా అన్నాను, ఎందుకంత సీరియస్ గా తీసేసుకుంటారు అంటాను. వాట్ ఈస్ meant by దట్ కామన్? ఎవరైనా చెప్తారా? కామన్ గా అన్నాను అంటారు కదమ్మా. ఇప్పుడు యూజ్ చేయరా? మీ సైడ్ యూజ్ చేయరా? కర్నూలు సైడ్ వీర్ ప్రతాప్ చెప్పు. సుజాత సో కెమెరా ఏం కనిపిస్తలేదు మీది, రూఫ్ కనిపిస్తుంది మీ క్లాస్ రూమ్. సుజాత పిఎస్సి కేవిఎస్సి. సో పర్సన్స్ గా నేను చెప్తున్నది ఆర్ ఎల్స్ నేను గోడలకి చెప్తున్నాను అనేది నాకు తెలియడం లేదు. ఓకే, సో అంటా ఉంటాం కదా, సో కామన్ గా అన్నాను, తన్నే నేను అనలేదు కదా పర్టికులర్ గా, ఎందుకు అంత సీరియస్ గా తీసేసుకుంటుంది అంట. సో కామన్ అంటే జనరల్ గా నువ్వు అనడం, అంటే ఎవరిని ఉద్దేశించి నువ్వు అనకపోవడం. ఓకే, సో ఇది కామన్ గా నీకు డైలాగ్ వస్తా ఉంటది ఎక్కువగా మన నోట్ నుంచి. ఓకేనా?
సో అంటే కామన్ అంటే పర్టికులర్ గా వీళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను, లేకపోతే పర్టికులర్ గా ఈ సిటీని ఉద్దేశించి చెప్తున్నాను అని ఏమీ లేదు. సో కామన్ అంటే ఏదన్నా కావచ్చు, ఏ సిటీ అన్నా కావచ్చు. ఓకే, సో ద సిటీ ఇస్ క్లీన్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. వాట్ ఈస్ మెన్ బై కలెక్టివ్ నౌన్ అంటే, కలెక్టివ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కొన్ని సెట్ అన్నమాట. అంటే సింగిల్ పర్సన్ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారు, ఫస్ట్ బైపీసీ వాళ్ళందరూ గ్రౌండ్ కి రండి అంటారు. అంటే ఎవరెవరు వస్తారు ఫస్ట్ బైపీసీ? సుజాత వస్తుందా, వీర ప్రతాప్ వస్తుందా, లేకపోతే అరుణ్ వస్తాడా, ఎవరు వస్తారు? పర్టికులర్ గా మీ టీచర్స్ వచ్చి అరే వీర ప్రతాప్, సుజాత వీళ్ళ నేమ్స్ అన్ని పిలిచి అందరూ రండి బయటికి అంటారా, లేకపోతే ఆల్ దోస్ ఫస్ట్ బైపీసీ స్టూడెంట్స్ కమ్ అవుట్ అంటారా? ఏమనరా మీ టీచర్స్? అమ్మా సుజాత ఏంటి అక్కడ మీరు ఊరికేను స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, సో డోంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్ ప్లీజ్. సో నేను మరీ చెప్తున్నాను, మీరు మొబైల్ అలా పెట్టేసేయండి, డోంట్ టచ్ ఇట్. సో క్లాస్ అయిపోయినాక తర్వాత మీకు అర్థమవుతుంది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటా అనేది. ఎందుకంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, సో మన బిహేవియర్ అది బాగుండాలి. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ అ హార్ట్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ. మనకే బ్యాడ్ నేమ్ కదా, సో బోల్డ్ మంది మనల్ని చూస్తున్నారు, అరే ఈ కాలేజ్ వాళ్ళు ఏంట్రా గర్ల్స్ ఇలా చేస్తున్నారు అంటారు. సో మీకు కాదు, మీ కాలేజ్ కే వస్తుంది నేమ్. సో ఈవెన్ దో ఐఎమ్ టెలింగ్, యు ఆర్ స్టిల్ లాఫింగ్ దేర్. గాడ్ నోస్. ఓకే, సో కలెక్టివ్ నౌన్ అంటే ఏం లేదు, ఇప్పుడు చెప్పాను కదా. సో ఫస్ట్ బైపీసీ వాళ్ళందరూ బయటికి రండి అంటాం, అంటే మీరందరూ కలిపి ఒక పేరుతో పిలుస్తున్నారు ఫస్ట్ బైపీసీ అని. ఓకే, అలాగే టీమ్. టీమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై టీమ్? టీమ్ లో ఎన్ని మెంబర్స్ ఉంటారు? 11 or 12. ఓకే, లేకపోతే కొన్ని టీమ్స్ లో 6 మెంబర్స్, కొన్ని టీమ్స్ లో 10 మెంబర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు పేర్లు పిలవకుండా వీఆర్ కాలింగ్ యాజ్ ఎ టీమ్, ఒక పేరు పెట్టి దాన్ని టీమ్ అంటున్నాం. అలాగే క్రౌడ్, సో ఇలాగ మనము పేరు పెట్టి పిలుస్తాం. సో వీళ్ళని ఏమంటామంటే ఇలాంటి వర్డ్స్ ని. సో కలెక్టివ్ నౌన్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే షీ ఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్, యూత్, ఇట్లాంటి వాటిలన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. అలాగే మెటీరియల్ నౌన్. సో మెటీరియల్స్ అంటే తెలుసు కదా మీకు. సో గోల్డ్, సిల్వర్, కాటన్, సిల్క్ ఇట్లాంటి మెటీరియల్స్ అన్నమాట. ఆర్నమెంట్స్ ఆర్ మేడ్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్. ఓకే, సో మెటీరియల్ నౌన్స్ అంటే అవి. నెక్స్ట్ విల్ సీ. సో ఇంకా నౌన్స్ అనేది అవ్వలేదు చూడండి. సమ్ నౌన్స్ హ్యావ్ ద, ఇక్కడ నుంచి మీరు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు అనుకోవచ్చు నౌన్స్ అంటే సింపుల్ గా నేమ్సే కదా, ఇలా పెట్టేద్దాంలే నేమ్స్ అని అనుకోవద్దు. సో అక్కడ కూడా మీకు స్టిల్ మోర్ చిన్నది ఉన్నది. సో ఇక్కడ సమ్ నౌన్స్ హ్యావ్ ద సమ్ ఆఫ్ ప్లూరల్ యాజ్ వెల్ యాజ్ సింగులర్. కొన్ని నౌన్స్ ఏంటంటే సింగులర్ గా ఉన్న అదే పేరు, అలాగే ప్లూరల్ ఉన్న అదే పేరు. ఓకే, షీప్ అని ఉంది, ఒక గొర్రె కనిపించిన షీప్ అని అంటాము, చాలా గొర్రెలు కనిపించినా మనం షీప్ అని అంటాం. అలాగే స్పీషీస్, ఒక స్పీషీస్ అన్న స్పీషీసే అంటాం, చాలా స్పీషీస్ ఉన్న స్పీషీసే అంటాం. అలాగే డీర్, డీర్స్ అనం. ఓకే, డీర్, డీర్ వేరు, డియర్ వేరు. డీర్. ఓకే, జింకలు, ఒక జింక కనిపించిన డీర్ అని అంటాం, అండ్ రెస్ట్ రిమైనింగ్ 10-15 ఉన్న డీరే అంటాం. అలాగే స్పేస్. ఓకే, సో ఇది మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్ నౌన్స్ ఆర్ యూస్డ్ ఇన్ సింగులర్ ఓన్లీ. కొన్ని సింగులర్ లో మాత్రమే యూజ్ చేస్తారు. అది ఏంటంటే ఈవెన్ దో సింగులర్ ప్లూరల్ అయినప్పటికీ కూడా ఈ వర్డ్స్ అనే ఉపయోగిస్తాం. అడ్వైస్, మీకు కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ లో ఎక్కువ ఈ వర్డ్ ఇస్తాడు, అడ్వైసెస్ అంటాడు. అడ్వైసెస్ కాదు, ఒక సలహా ఇచ్చిన అడ్వైజే, 10 సలహాలు ఇచ్చిన అడ్వైజే. ఓకేనా? సో మీకు ఎక్కువ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఉంటది అడ్వైసెస్ కానీ, లేకపోతే అడ్వైస్. అలాగే కాన్, జస్టిస్, జస్టిసెస్ అన్నారు కదా, న్యాయం చేయడం, జస్టిస్. అలాగే ఇది కూడా ఇన్ఫర్మేషన్స్ అని ఇస్తాడు మీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో. ఓకే, సో ఇన్ఫర్మేషన్స్ కాదు, ఇన్ఫర్మేషన్. కొంచెం సమాచారం ఇచ్చిన సమాచారమే, ఎక్కువ సమాచారం ఇచ్చిన సమాచారమే. ఇట్ ఈస్ కాల్డ్ as ఇన్ఫర్మేషన్ బట్ నాట్ ఇన్ఫర్మేషన్స్, ఎస్ ఉండదు. అలాగే పోయిటరీ, హెయిర్, నా జుట్టు,
హెయిర్, ఒక హెయిర్ ఉన్న హెయిరే, ఈ మొత్తం బంచ్ ఉన్న హెయిర్ అనే అంటాం. ఓకే, సో ఇవి మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్, సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ప్లూరల్ ఫార్మ్స్. సిజర్స్, ఈ వర్డ్ చూడండి చాలా మంది తప్పుగా ప్రొనౌన్స్ చేస్తారు. మనం సిజర్ అంటాం, ఇట్స్ నాట్ సిజర్, ఇట్ ఈస్ సిజర్స్. ఓకే, సిజర్స్. అలాగే జిమ్నాస్టిక్స్, జిమ్నాస్టిక్ అంటారు, జిమ్నాస్టిక్స్. అవుట్స్కర్ట్స్, సిటీ అవుట్స్కర్ట్స్ అంటాం, అవుట్స్కట్ అనం, అవుట్స్కర్ట్స్. ఓకే, సో ఈసారి నుంచి కత్తెర సిజర్స్ అని ప్రొనౌన్స్ చేయాలి, నాట్ సిజర్. ఓకే, ఎస్ ఉంటది కంపల్సరీగా, సిజర్స్. నెక్స్ట్, సమ్ నౌన్స్ ఆర్ అపరెంట్లీ ప్లూరల్ ఇన్ ఫార్మ్ బట్ సింగులర్ ఇన్ యూస్. కొన్ని ఏంటంటే చూడటానికి ఎలా ఉంటాయంటే ప్లూరల్, అంటే ప్లూరల్ సింగులర్ తెలుసు కదా, సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే మనకి ఎస్, ఐఎస్, ఈఎస్ అనేది వాడతాం. ఓకే, సో ఏంటంటే ఎస్ అనేది వాడినప్పటికీ కూడా, అంటే ప్లూరల్ ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా we will call as సింగులర్ యూస్ లో మనము వాడతాం. ఎగ్జాంపుల్ న్యూస్. ఓకే, న్యూస్, దానికి అసలు సింగులర్ లేదు, ప్లూరల్ లేదు, న్యూస్. అలాగే ఫిజిక్స్, ఫిజిక్ వేరు, ఫిజిక్స్ వేరు. ఫిజిక్ అంటే మన బాడీ అపియరెన్స్, ఫిజిక్స్ అంటే ఇట్ ఇస్ అ సబ్జెక్ట్. అలాగే మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, సైన్స్ ఒక్కడ మాత్రమే సైన్స్ అంటాం, జనరల్ సైన్స్. మిగతావన్నీ కూడా సోషల్ స్టడీస్. ఇంగ్లీష్ ఎస్ లేదు, ఫిజిక్స్. ఓకే, కెమిస్ట్రీకి మామూలే. నెక్స్ట్, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ప్లూరల్ ఫార్మ్స్. అమ్మ నోట్ చేసుకుంటున్నారా మీరు? సో అక్కడ స్పాక్స్ ఎవరైతే ఉన్నారో కైండ్లీ ప్లీజ్ మేడమ్స్ అండ్ సర్స్ ఐ రిక్వెస్ట్ యూ, సో గైడ్ దెమ్ వెదర్ దే ఆర్ రైటింగ్ ద నోట్స్ ఆర్ నాట్. ఎందుకంటే మళ్ళీ మీ స్టూడెంట్స్ కి అసెస్మెంట్ పెట్టినప్పుడు మళ్ళీ లెస్ మార్క్స్ వస్తే అది మళ్ళీ ప్రాబ్లం. సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాళ్ళు నోట్ చేసుకుంటున్నారో లేదో చూడండి, అండ్ సాటర్డే విల్ హ్యావ్ అన్ అసెస్మెంట్. ఓకే, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ప్లూరల్ ఫార్మ్స్. క్యాటిల్, పులీస్, పీపుల్, పౌల్ట్రీ, ఇవన్నమాట వర్డ్స్. ఓకేనా, ప్లూరల్ ఫార్మ్స్ లోనే ఉంటాయి. ఇప్పుడు పైది ఏంటంటే సింగులర్ ఫార్మ్స్ లో ఉన్నవే చెప్పుకున్నాం, అండ్ ఇక్కడ ప్లూరల్ ఫార్మ్స్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఓకే, so this is the last slide, and with this we'll close the session today. So positions of nouns, అంటే మనకి నౌన్స్ ఎక్కడెక్కడ, ఒక సెంటెన్స్ లో నౌన్స్ ఎక్కడెక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో నౌన్స్ ఎక్కడెక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ప్లేస్. డూ యు నో వాట్ ఈస్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే మన సబ్జెక్ట్ కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి కాదు. వాట్ ఈస్ సబ్జెక్ట్? సెంటెన్స్ లో స్టార్టింగ్ లో వచ్చే వర్డ్ ని సబ్జెక్ట్ అంటారు. అలాగే వాట్ ఈస్ ఆబ్జెక్ట్? సెంటెన్స్ లాస్ట్ లో వచ్చేదాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఓకేనా, సెంటెన్స్ ఫస్ట్ లో వచ్చేదాన్ని, ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ సబ్జెక్ట్. అండ్ సెంటెన్స్ లాస్ట్ లో ఉండేది, లాస్ట్ లో ఉంటుంది కదా సెంటెన్స్ ఎండింగ్ లో, ఆ పార్ట్ ని ఏమంటారంటే ఆబ్జెక్ట్. ఓకే, అర్థమైందా? అలానే ప్రిఫిక్స్, సఫిక్స్ అని ఉంటది, అది తెలుసా? ప్రీఫిక్స్, ప్రీఫిక్స్. ఓకే, ప్రీఫిక్స్, ప్రీ ఫైనల్ అంటే ఫైనల్ కి ముందు పెట్టేది, అవునా? సో అలాగే ప్రీఫిక్స్ అంటే ఒక పదానికి ముందు వచ్చే వర్డ్సే ప్రీఫిక్స్ అంటారు. అలాగే ఒక పదానికి వెనకాల వచ్చే వర్డ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని సఫిక్స్ అంటారు, వెనకాల ఉండే లెటర్స్. ఓకే, ఒక పదానికి ముందు పార్ట్ అయితే ప్రిఫిక్స్ అంటారు, వెనకాలదైతే సఫిక్స్ అంటారు. అలాగే ఒక సెంటెన్స్ కి ముందు పార్ట్ అయితే ఏమంటారు? ఫస్ట్ వచ్చే పార్ట్ ని సబ్జెక్ట్ అంటారు. అలాగే లాస్ట్ వెనకాల వచ్చేదాన్ని ఆ బిట్ ని ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, సో అలాగే మనకి పొజిషన్ ఆఫ్ నౌన్స్ అన్నమాట. సో సబ్జెక్ట్ ప్లేస్ లో రావచ్చు. సో ఇక్కడ చూడండి రెడ్ మార్క్ తో పెట్టినవన్నీ నౌన్స్ అన్నమాట. స్వాతి ఈజ్ అ స్మార్ట్ గర్ల్, సో స్వాతి ఈజ్ ఏ నౌన్. అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్, ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పాను? లాస్ట్ లో వచ్చేది అన్నమాట. సో ఐ లైక్ స్వీట్స్. అలాగే ఆఫ్టర్ అన్ ఆర్టికల్, ఒక్కొక్కసారి ఆర్టికల్ తర్వాత మనకి నౌన్ అనేది రావచ్చు. ఇవన్నీ పాసిబిలిటీస్ అన్నమాట. ద గీత ఈజ్ అ హోలీ బుక్. అలాగే ఆఫ్టర్ అన్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ తర్వాత మనకి నౌన్ వస్తుంది. సీత ఈజ్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇందులో యాడ్జెక్టివ్ ఏది? స్మార్టెస్ట్. సో దాని తర్వాత వచ్చేది నౌన్. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ ప్రొనౌన్, ప్రొనౌన్ తర్వాత వస్తుంది షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆల్ దోస్ ఆర్ examples of positions of nouns. So we'll stop here.
దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చలువాది కృష్ణ, డూ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్? సో ఐ థింక్ మీకు ఈరోజు క్లాస్ అప్ టు నౌన్స్ అనేది మనం చెప్పుకున్నాం. సో విల్ కంటిన్యూ టుమారో. సో ఎందుకంటే మనం ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కూడా వినాలి కదా, ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఫర్ 1 minute టైం యూ కెన్ ఆస్క్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ న్యూస్ టుమారో. సో జిజేసి టౌన్ కర్నూల్ ఒకటి, తర్వాత సో ఇందాక ఎవరు సుజాత పిఎస్వి ఏదో ఉంది కదా సంథింగ్, సో వాళ్ళు మీరిద్దరు మీలో ఒకళ్ళమ్మ జిజేసి టౌన్ కర్నూల్ అండ్ ఆ కాలేజ్ నుంచి ఒకళ్ళు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ టుమారోస్ న్యూస్, ఓకేనా? ఓకేనా జిజేసి టౌన్ కర్నూల్? ఓకే, అబ్బో వెరీ గుడ్, వెరీ గుడ్. యూ విల్ రీడ్ చిన్నరాజు జీజేసి చెప్తా అమ్మా న్యూస్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఫర్ 1 minute యూ కెన్ ఆస్క్. ఓకే దెన్, సో విల్ స్టాప్ దిస్ సెషన్ హియర్. ఇప్పుడే నేను ఒక పావు గంట ఎక్స్ట్రా తీసుకున్నాను. సో శివ సార్ ప్లీజ్ కంటిన్యూ. బాబాయ్ ఆల్ ఆఫ్ యూ, విల్ మీట్ ఇన్ టుమారో సెషన్. సో ఏమైనా డౌట్స్ ఉంటే రేపటికి బాగా ప్రిపేర్ చేసుకొని సో టుమారో సో బై 9 or 9:10 ఓకే విల్ కనెక్ట్. ఓకే, బై బై ఆల్ ఆఫ్ యూ. సో ప్లీజ్ కంటిన్యూ ద క్లాస్. Sir, is there any problem, sir? శివ సార్ ఒకసారి ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పటి వరకు ఏంటంటే అన్మ్యూట్ చేయట్లేదు. ఐ డోంట్ హ్యావ్ ద Yes sir, పర్మిషన్. I'm trying it. Okay. Yes sir, మీకు I got it now. సార్ మీరు పర్మిషన్ Is it okay sir? Yes. I got it now. Thank you ma'am. And thank you sir, Nagbabu sir. Thank you. Okay, good morning all. Hi, good morning all of you. So how are you all? బాగున్నారా అందరూ? Actually I missed you yesterday. So due to some work I was not present yesterday. So what have you done yesterday? Ninna class lo em chesaramma? What have you done in yesterday's class? Someone raise your hands. Ante ninna class lo em chepparu, meer em nerchukunnaru anedi naku teliyali. So just raise your hands. What did you do in the yesterday's class? And before that I want all of you to switch on your videos. Andaru kuda videos on chesi pettukondi. So it has been an week. Already classes start ayi almost 1 week avutundi. And still I can see some of you are moving your videos. నేను మీకు చెప్పాను కదా ఎలా ఉండాలి, మొబైల్ ఎలా పొజిషన్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్. సో ఎవరికైనా మీరు ఇచ్చే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? హౌ యు ఆర్ పొజిషనింగ్ యువర్ మొబైల్ అండ్ హౌ యు ఆర్ బీయింగ్ లుక్డ్, ఎలా కనిపిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో అది చాలా మంది క్లియర్గా లేదు విజన్ అనేది. సో మీ విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా మీరు క్లాస్ స్టార్ట్ అవ్వడం ముందే మీరు ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, ఇంకా చాలా మంది వీడియోస్ ఆన్ చేయలేదు. అందరూ కూడా వీడియో ఆన్ చేసి పెట్టండి, ఎవ్రీవన్. అండ్ దిస్ హ్యాస్ బీన్ ఏ ప్రాబ్లమ్ సిన్స్ డే 1. సో చాలా మంది నేమ్స్ పెట్టట్లేదు. మీ అందరికీ రీనేమ్ చేయడం ఎలాగో తెలుసా? ఐ విల్ జస్ట్ షో యూ. సారీ, నాగబాబు సార్. సార్ ఒక్కసారి రీనేమ్ చేయడం వాళ్ళకి చూపిస్తారా మీరు స్క్రీన్ షేర్ చేసి?
రీనేమ్ చెప్తాను సార్ డైరెక్ట్గా, ఎందుకంటే పీపీటీ వేరే దాంట్లో సిస్టంలో ఉండిపోయింది సార్. అమ్మ రీనేమ్ చేసుకోవడం ఎలాగంటే, మీరు జస్ట్ అక్కడ పార్టిసిపేషన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ లో మీ నేమ్ ఉంటుందమ్మా. మీ నేమ్ దగ్గర జస్ట్ క్లిక్ చేసుకుని అక్కడ రీనేమ్ ఆప్షన్ ఉంటుంది, ఆ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ రీనేమ్ అంతా రిమూవ్ చేసుకుని, ఓల్డ్ అంతా రిమూవ్ చేసుకుని మీరు రీనేమ్ చేసుకుని సరిపోతుందండి. నేను రేపు పొద్దున్నే మీకు అంతగా డౌట్ ఉంటే రేపు పొద్దున్నే ఒకసారి మీకు స్క్రీన్ షేర్ ఇస్తానండి. ఓకే. సో సార్ చెప్పారు కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అందరూ కూడా రీనేమ్ చేసుకోండి. బికాజ్ మేము ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరెవరు క్లాస్లో ఉన్నారు అనేది వి షుడ్ నో, రైట్? సిపిహెచ్ 1909 అని నంబర్స్ పెడుతున్నారు. స్పాక్స్ చెప్తున్నాను సార్, ఎందుకంటే మీరు స్టార్టింగ్ లోనే మీరు ఎంటర్ అయ్యే ముందే, ఐ మీన్ లాగిన్ అయ్యే ముందే డివైస్ నేమ్ చేంజ్ చేసుకుని లాగిన్ అయిపోతే వన్స్ చేసుకుంటే డైలీ చేసుకునే పని ఉండదు సార్. ఇంకా స్టూడెంట్స్ కూడా చెప్తున్నామండి, వన్స్ మీరు లాగిన్ అయితే డివైస్ క్లాస్ స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి. చేసుకుంటే మీరు డైలీ ఇంకా ఇలాగా రీనేమ్ చేసుకోమన్న ఆప్షన్ కూడా మీకు చెప్పడం ఉండదు. ఐ మీన్ మేము కూడా ఇబ్బంది పడడం ఉండదు, మీరు కూడా ఇబ్బంది పడడం అవసరం లేదు. అండ్ అలాగే వీడియోస్ కూడా అందరూ ఆన్ చేసి పెట్టుకోవాలి. డే 1 నుంచి డైలీ మేడం చెప్తున్నారు, నేను చెప్తున్నాను, ఇంకా అందరూ చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ మరి నెగ్లిజెన్సో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఎవ్రీవన్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ అవ్వలేదు అని మాకు తెలియాలి కదా, హూ ఇస్ లిజనింగ్ టు ద క్లాసెస్ అనేది. వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి, ప్రాపర్గా ఒక చోట ఫిక్స్ చేసి పెట్టండి మొబైల్స్ అందరూ కూడా. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ పోస్ట్ ఎనీ మెసేజెస్, డోంట్ పోస్ట్ ఎనీ అన్నెసరీ మెసేజెస్. హాయ్ లని, గుడ్ మార్నింగ్ లని, ప్లీజ్ డోంట్ పోస్ట్ ఆల్ సచ్ మెసేజెస్. ఓకే. రెడ్మీ 9 అని పెట్టుకున్నారు కొంతమంది, బ్యాచ్ 3 అని పెట్టారు. సో మీరంతా కూడా రీనేమ్ చేసుకోవాలి. అట్లీస్ట్ మీ కాలేజ్ నేమ్ అన్న పెట్టండి. ఓకే. సో విక్రమ్, అన్మ్యూట్ చేసుకోమ్మా. ఎం విక్రమ్, ఐ గేవ్ యూ పర్మిషన్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సో హ్యాండ్ రైస్ చేస్తున్నామంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ యూ టు టాక్, అప్పుడే మీరు హ్యాండ్ రైస్ చేయాలి. సింపుల్గా హ్యాండ్ రైస్ చేయొద్దు. మీకు మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అని ఏమైనా ఉంటే అప్పుడు మీరు హ్యాండ్ రైస్ చేయండి. ఊరికే మీరు హ్యాండ్ రైస్ చేయొద్దు ఎవరు కూడా. సో నిన్న క్లాస్లో ఏం నేర్చుకున్నారు? ప్లీజ్ సమ్మన్ షేర్ విత్ మీ, నాతో చెప్పండి నిన్న క్లాస్లో ఏం నేర్చుకున్నారు అనేది. మీరందరూ జాయిన్ అయ్యారు కదా నిన్న క్లాస్కి? ఓకే. జీవీజేసి అన్మ్యూట్ చేసుకోండి. సమ్మన్ ఎవరన్నా ఒకళ్ళు ముందుకు వచ్చి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిన్న పర్సనల్ హైజీన్ గురించి, గ్రూమింగ్ గురించి చెప్పారు సార్. your name, what's your name, your college name? శృతి సార్, జీవీజేసి గుంటూరు, MPHW ఫస్ట్ ఇయర్ సార్. జీవీజేసి గుంటూరు. ఓకే శృతి. సో పర్సనల్ హైజీన్ లో ఏం చెప్పారమ్మా? సార్ ఫుడ్ అనేది మనం ఎలా తీసుకోవాలి అని చెప్పారు సార్. మనం 90% డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవాలి సార్. ఓకే. అది చెప్పారు సార్. మళ్ళీ ఎన్విరాన్మెంట్ అనేది శానిటైజ్ చేసుకొని క్లీన్ గా ఉంచుకోవాలి అని చెప్పారు సార్. మనం మాస్క్, మన పర్సనల్ హైజీన్ తో మాస్క్, ఇప్పుడు కరోనా టైంలో మనం ఎలా పెట్టుకున్నాం, మాస్క్, శానిటైజర్స్, సెల్ఫ్ డిస్టెన్స్ తీసుకున్నాం కదా సార్, దాని గురించి చెప్పారు సార్. సో అండ్ మీరు నిన్న క్లాస్ లో జాయిన్ అయింది, ప్రీవియస్ క్లాసెస్ లో కూడా జాయిన్ అయ్యారా? అన్ని క్లాసెస్ అటెండ్ అవుతున్నారా మీరు? సారీ సార్. నో సార్, చెప్పమ్మా. మండే నుంచే సార్. మండే నుంచి జాయిన్ అవుతున్నారు? మండే నుంచే జాయిన్ అయ్యాం సార్. అంతకు ముందు క్లాసెస్ లో మీరు జాయిన్ అవ్వలేదు? ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. సో సెల్ఫ్ అవేర్నెస్, ఇంకా సెల్ఫ్ మేనేజ్మెంట్ అవి నేను క్లాసెస్ చెప్పావి విన్నారా మీరు? మండే ట్యూస్డే అటెండ్ అయ్యారు కదా? సెల్ఫ్ డిసిప్లిన్ విన్నాం సార్. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ మేనేజ్మెంట్ అవి చెప్పాను కదా, విన్నారా? సో ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇవన్నీ విన్నారు కదా? ఓకే 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 శృతి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ విత్ us. థ్యాంక్ యూ సార్. ఓకే ఫైన్. సో పర్సనల్ హైజీన్ డ్యూ టు మై ఆబ్సెన్స్, నిన్న నేను లేకపోవడం వల్ల వేరే సార్ తీసుకున్నారు. అండ్ హీ
గేవ్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు మెయింటైన్ పర్సనల్ హైజీన్, హెల్దీగా ఉండడానికి ఎలా, అవన్నీ కూడా సార్ నిన్న చెప్పారు కదా. ఐ హోప్ యు ఆల్ లిజన్డ్ అండ్ అండర్స్టూడ్ ఇట్. అవి అర్థం చేసుకుని అవి ఫాలో అవుతారని వి హోప్ ఇట్. సో అండ్ వన్ మోర్ థింగ్, సో సెల్ఫ్ అవేర్నెస్ లో ఇంకా సెల్ఫ్ అవేర్నెస్ నేర్చుకున్నాం, సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకున్నాం. సో ఈ రోజు ఇంకో 2 టాపిక్స్ అనమాట. సెల్ఫ్ అంటే ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటమ్మా? సో ద థింగ్స్ విచ్ యూ డూ ఆన్ యువర్ ఓన్, మీకు మీరు సొంతంగా చేసేది. సో వితౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ వన్ ఎల్స్, అంటే వేరే వాళ్ళు మీకు చేసి పెట్టడం కాకుండా మీ అంతటా మీరు మీకు చేసుకునేది. సో స్టిల్ ఐ కెన్ సీ సమ్ వీడియోస్ జస్ట్ మూవింగ్. మొబైల్స్ అనేవి ఒక చోట ఫిక్స్డ్ గా పెట్టుకోండి. యునో హ్యూమన్ మైండ్స్, మన ఆలోచన ఎలా ఉంటుందంటే, సో వెన్ వీఆర్ డూయింగ్ వన్ థింగ్, ఒక పని చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ పని మీదే ఉంటుంది. సో వెన్ యూఆర్ హోల్డింగ్ యువర్ మొబైల్, మీ మొబైల్ చేతితో పట్టుకున్నప్పుడు ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా, సో ఫోన్ ఎటు పడిపోతుందా, ఎటు ఉంది, ఏం చేస్తుందా, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆటోమేటిక్గా ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కీప్ యువర్ మొబైల్ ఎట్ ఎ డిస్టెన్స్. కొంచెం దూరంగా పెట్టారనుకోండి, సో దెన్ యూ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద క్లాస్ ఏం చెప్తున్నారు అనేది అప్పుడు వినొచ్చు మీరు ప్రాపర్గా. ఇస్ దట్ క్లియర్? అండ్ రీనేమ్ చేసుకోమని చెప్పాను, అందరూ కూడా కాలేజ్ నేమ్స్ పెట్టి రీనేమ్ చేసుకోండి. ఓకే, ఇవి ఎవ్రీడే క్లాస్ లో మేము చెప్పలేము, బికాజ్ ఇప్పుడు 130 మెంబర్స్ ఉన్నారు, అందరికి ఒక్కొక్కరికి పేరు పేరుని చెప్పలేము కదా. ఇట్ కిల్స్ ఏ లాట్ ఆఫ్ టైం, చాలా తక్కువ టైం ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఆల్రెడీ 10:40 అయిపోతుంది. సో వెరీ లెస్ టైమ్ టు టేక్ ద క్లాస్ అనేది మనం ఎక్కువ టైం తీసుకోవాలంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ కి టైం అనేది తగ్గించాలి మాకు. ఓకే, లెట్స్ డోంట్ వేస్ట్ ఎనీ టైం. సో వీ మూవ్ టు ద క్లాస్ స్ట్రైట్ అవే. సో సెల్ఫ్ అవేర్నెస్ తెలుసుకున్నాం, సెల్ఫ్ డిసిప్లిన్ తెలుసుకున్నాం. సో ఈ రోజు ఇంకొంచెం మనం సెల్ఫ్ గా చేయాల్సింది Vivo 1726. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఐ గేవ్ యూ ద పర్మిషన్, హ్యాండ్ రైజ్ చేశారు. Vivo 1726. Who is this? అన్మ్యూట్ చేసుకోండి, మీకు పర్మిషన్ ఇచ్చాము. అండ్ స్వాతి అని ఎవరు ఉన్నారు అమ్మ, మీరు మొబైల్ కొంచెం నీట్గా పెట్టుకోండి. స్వాతి అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు, మొబైల్ నీట్గా పెట్టుకోవాలి, లేదంటే వీడియో ఆఫ్ చేసి పెట్టుకోండి. ఫైన్. Redmi 9 Prime, అన్మ్యూట్ చేసుకోండి. Hello, sir. Yeah, hello. Who is this? What's your name? Sir, my name is T. Anil Kumar, sir. Okay, Anil Kumar. What's your college name? ZPH Deebamutla, sir. Sorry? Inter first year. Please repeat it. ZPH Deebamutla, sir. అవును సార్. ZPH? ZPH కాలేజ్ సార్. ఓకే, ప్లేస్ ఏంటి? దీబగుండ్ల సార్, గోస్పాడు. గోస్పాడు. ఓకే, డిస్ట్రిక్ట్? కర్నూలు సార్. కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, సో ఎందుకు హ్యాండ్ రైస్ చేసావమ్మా? సార్ నిన్న మీరు చెప్పినది హెల్త్ ఫుడ్ గురించి, పర్సనల్ డెవలప్మెంట్ గురించి, అండ్ నెక్స్ట్ గురించి. ఓకే, ఇప్పటి వరకు ఏమేమి చెప్పుకున్నావు అనేది చెప్పడానికి హ్యాండ్ రైస్ చేసావా? అవును సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అనిల్. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తాను, నేను మ్యూట్ చేస్తాను. ఓకే సార్. నాగబాబు సార్. నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా అందరికి? సో ఈస్ ద స్క్రీన్ విజిబుల్? స్క్రీన్ కనిపిస్తుంటే హ్యాండ్ రైస్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో సెల్ఫ్ క్రిటిసిజం. సో క్రిటిసిజం అంటే ఎవరికైనా తెలుసా? అసలు క్రిటిసిజం అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? యువరాజ్, జిజేసి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, యువరాజ్. సో డస్ ఎనీవన్ నో, మీలో ఎవరికైనా క్రిటిసిజం అంటే ఏంటో తెలుసా? ఎవరికైనా హ్యాండ్ రైస్ చేయండి. క్రిటిసిజం అంటే తెలుసు అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయాలి. ఎవరికి తెలీదా? ఓకే, బి మానస, జిజేసి గర్ల్స్. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా.
మాట్లాడండి అమ్మా. Blaming a person, sir. క్రిటిసిజం అంటే బ్లేమ్ చేయడమా? Blaming a person. అంతేనా? ఆర్ యూ ష్యూర్? సో వాట్స్ యువర్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? నీ పేరేంటో చెప్పమ్మా. For example. సారీ, Anusha, sir. Anusha from which college? JJC Girls, Emiganur. Girls College in Emiganur. Okay. So చెప్పమ్మా, what do you mean by criticism? Criticism is blaming a person. ఓన్లీ బ్లేమ్ చేయడమా? A small request from my end. So sparks ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు అందించొద్దండి మీ స్టూడెంట్స్ కి. I mean whatever they know, let them speak. వాళ్ళు చెప్పనివ్వండి, బికాజ్ ఎవెన్చువల్లీ నేను చెప్తాను తర్వాత అందరికీ కూడా. సో బట్ వాళ్ళంతటా చెప్తే ఏంటంటే ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ లీవ్ దెమ్ ఫ్రీ, వాళ్ళని ఫ్రీగా మాట్లాడనివ్వండి. చెప్పమ్మా అనుష, తెలుగులో చెప్పినా పర్లేదు. అబౌట్ క్రిటిసిజం అంటే ఏంటి నీకు తెలిసింది? Blaming a person with their words or with their action. ఓకే, బ్లేమ్ చేయడం అంటే ఏంటి? వాట్ డు యు రియల్లీ మీన్ బై దట్? అంటే నిందించడమా? అవును సార్, అంటే వాళ్ళు చేయని తప్పు కూడా వాళ్ళని నిందించడం. ఓకే, నిందించడం. ఇంకా బై వర్డ్స్ ఆర్ యాక్షన్స్ కూడానా? అవును. అయితే తిట్టడం, లేదంటే వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పేసి కొట్టేయడం, అంతేనా? ఓకే అనుష, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోమ్మా. సో జీవీజేసి గుంటూరు, అన్మ్యూట్ చేసుకోండి. సార్, చెప్పమ్మా. క్రిటిసిజం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం సార్. క్రిటిసిజం అంటే మనల్ని తక్కువ చేసుకొని మాట్లాడడం సార్. క్రిటిసిజం అంటే ఏంటి అని అడిగాను నేను ఇక్కడ. సెల్ఫ్ క్రిటిసిజం కాదు, నిందించడం అంట సార్. నిందించడం అంట. ఓకే నిందించడం సార్. సరే అమ్మా, నాట్ అన్ ఇష్యూ. మ్యూట్ చేసుకోండి, నేను చెప్తాను. సో క్రిటిసిజం అంటే ఇక్కడ ఏంటంటే ఎవాల్యుయేటింగ్ ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్. క్రిటిసైజ్ చేయడం అంటే నిందించడం అని చెప్తున్నారు, నాట్ ఎగ్జాక్ట్లీ నిందించడం అని కాదు. సో క్రిటిసిజం అంటే ఎవాల్యుయేట్ చేయడం, అందులో ఎక్కువ నెగిటివ్స్ చెప్పడం అనమాట. ఒక దాంట్లో ఎవాల్యుయేట్ చేయడం. సో ఇక్కడ సెల్ఫ్ క్రిటిసిజం అంటే ఏంటి? సొంతంగా, అంటే ఇంకొకళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయడం కాదు. సుజాత కూడా హ్యాండ్ రైస్ చేసింది. డోంట్ ఫీల్ బ్యాడ్, నీకు నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తాను ఖచ్చితంగా. సో క్లాస్ త్వరగా అవ్వాలి కాబట్టి అందరికీ ఛాన్స్ ఇవ్వడం కుదరలేదు. సో హ్యాండ్ రైస్ చేసి ఛాన్స్ రాకపోతే మీరేమి కొంచెం ఫీల్ అవ్వద్దు. ఓకే, వన్ డే ఆర్ ది అదర్ అందరికీ కూడా ఛాన్స్ వస్తుంది. ఓకే, సో సెల్ఫ్ క్రిటిసిజం అంటే ఏంటంటే ఒక సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఆ వ్యక్తిని లేదా సిచ్యువేషన్ని ఎవాల్యుయేట్ చేయడం. ఎవాల్యుయేట్ అంటే ఏంటి? గుడ్డా బ్యాడా అని చెప్పేసి డిసైడ్ చేయడం అనమాట. అది ఎవాల్యుయేషన్ అంటే. ఇప్పుడు మీరందరూ ఎగ్జామ్స్ రాస్తారు కదా, సో టీచర్స్ ఏం చేస్తారు? దాన్ని కరెక్షన్ చేస్తారు, కరెక్టా రాంగ్ అనేది. దట్ ఈస్ కాల్డ్ ఎవాల్యుయేషన్. అది ఎవాల్యుయేషన్ అంటే. సో ఇక్కడ క్రిటిసిజం అంటే ఏంటంటే ఒక పర్సన్ని ఎవాల్యుయేట్ చేయడం, ఒక మనిషిని ఎవాల్యుయేట్ చేయడం. అతను చేసిన పని వల్ల కానీ అతని బిహేవియర్ వల్ల కానీ ఒకరిని ఎవాల్యుయేట్ చేయడాన్ని మనం క్రిటిసిజం అంటాం. ఓకే, నిందించడం కాదు, ఎవాల్యుయేట్ చేయడం వరకే. సో ఇక్కడ సెల్ఫ్ క్రిటిసిజం అంటే ఏంటి? ఇంకొకరిని కాదు, నీ గురించి. సో నోయింగ్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు తెలుసుకోవడం, మిమ్మల్ని మీరు ఎక్కువ చేసుకోవడమో తక్కువ చేసుకోవడం, దాన్ని మనం సెల్ఫ్ క్రిటిసిజం అంటాం. సో సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఒక పర్సన్ యొక్క బిహేవియర్ని గుడ్ ఆర్ బ్యాడ్ గా చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే సో విల్ బి విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్. ఎన్నో ఛాలెంజెస్ అనేవి మనకి లైఫ్లో వస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం? సో హౌ డు యూ టాకిల్ ఆల్ ద అబ్స్టకల్స్ యూ ఫేస్ ఇన్ యువర్ లైఫ్? మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు? సో వీటినన్నిటిని కూడా మనం మాస్టర్ చేయాలంటే మనకి సెల్ఫ్ క్రిటిసిజం అనేది అవసరం. ఓకే, డోంట్ టేక్ దట్. క్రిటిసిజం అంటే అదేమి బ్యాడ్ వర్డ్ కాదు, నిందించడమో ఎగతాలు చేయడమో కాదు. సో ఆ పర్సన్ని ఎవాల్యుయేట్ చేయడం అనమాట. ఇక్కడ సెల్ఫ్ క్రిటిసిజం అంటే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నది సెల్ఫ్ క్రిటిసిజం. ఓకే, సో 7 reasons
ఫర్ సెల్ఫ్ క్రిటికల్ దట్ కెన్ మేక్ యూ మోర్ సక్సెస్ఫుల్. సో మీరు బాగా సక్సెస్ అవ్వాలంటే లైఫ్లో సెల్ఫ్ క్రిటిసిజం అనేది మీకు ఎలా యూజ్ అవుతుంది? సో సెల్ఫ్ క్రిటిసిజం అంటే ఏంటి? ఎవాల్యుయేషన్ అని చెప్పాను కదా. సో ఎప్పటికప్పుడు మీరు మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసుకుంటుంటే, అంటే మీరు ఎలా ఉన్నారు, మీ క్లాస్లో మీ పొజిషన్ ఏంటి, మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, రేటింగ్ వెన్ యూ కంపేర్ ఈజ్ వెన్ యూ రేట్ యువర్ సెల్ఫ్. సో అప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ నో యువర్ వీక్నెసెస్ అండ్ యూ విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ యూ మేక్స్ యువర్ సెల్ఫ్ బెటర్. కాబట్టి ఇట్ హెల్ప్స్ యూ టు మేక్ యువర్ సెల్ఫ్ బెటర్. ఇంకోటి ఏంటంటే ఒకే విషయం గురించి అన్ని విధాలుగా ఆలోచించే కెపాసిటీని కూడా మీకు పెంచుతుంది. ఇంకొకటి, సో ఇట్ గివ్స్ యూ ద కెపాసిటీ టు లిజన్ టు అదర్స్. చాలా మందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఏదైనా క్లాష్ వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు. సో మీ పర్స్పెక్టివ్లో మీరు కంటిన్యూస్గా చెప్తూ వాగుతూ ఉంటారు కానీ సో ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు అనమాట. ఇంకోటి సెల్ఫ్ అవేర్నెస్. సో మీ గురించి మీరు కేర్ తీసుకుంటారు. నెక్స్ట్ ఈగో. సో ఈ జస్ట్ 3 letters వర్డ్, బట్ ఈ ఈగో వల్ల చాలా చాలా రిలేషన్షిప్స్ అనేవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఈగోని కంట్రోల్ చేసుకోవడం, అనేది మీకు సెల్ఫ్ క్రిటికల్ థింకింగ్ ఉంటే ఈజీ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో చాలా చిన్న విషయాల్లో కూడా డెప్త్ అనేది, చాలా లోతుగా ఆలోచించే కెపాసిటీ అనేది మీకు పెంచుతుంది అనమాట. ఎప్పుడు పెరుగుతుంది? వెన్ యూ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. సో మీరు చేసిన ఒక పనిని లేదా మీరు తీసుకున్న ఒక డెసిషన్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే యూ విల్ గెట్ బెటర్ ఆపర్చునిటీస్. అండ్ అలాగే సో ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ పాయింట్ చూసారు మీరు. సో యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫెయిల్యూర్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ సక్సెసెస్. సో సక్సెస్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. మనకి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎన్ ఎగ్జామ్, మీరు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు మీకు ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఫెయిల్ అయినా ఎంజాయ్ చేయాలని కాదు. సో యూ షుడ్ నో యువర్ వాల్యూ. మీ వాల్యూ మీకు తెలిసినప్పుడు ఫెయిల్యూర్స్కి మీరు కుంగిపోరు అనమాట. ఇఫ్ నాట్ ఎంజాయ్మెంట్, మీరు ఎంజాయ్ చేయకపోయినా కానీ ఓకే. స్టూడెంట్స్ ఎవరు కూడా చాట్ బాక్స్ లో చాట్ చేయొద్దండి. ప్రీవియస్ కూడా చెప్పాను, మళ్ళీ చెప్పను, ఎవరు కూడా చాట్ చేయొద్దు. ఓకే, డిఫరెంట్ మెసేజ్ పెడుతున్నారు. ఇప్పుడే చూసాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, డోంట్ పోస్ట్ ఎనీ మెసేజెస్. హాయ్ లని, గుడ్ మార్నింగ్ లని, దీస్ ఆర్ జస్ట్ వేస్ట్ యూజ్లెస్ మెసేజెస్ అన్నమాట. దయచేసి మెసేజెస్ పెట్టొద్దు. ఓకే, సో ఇదేంటంటే మీరు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, ఏమైనా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినా, సో మీ మీద మీకు నమ్మకం ఉండటం వల్ల ఏంటంటే వాటిని ఓవర్కమ్ చేయగలనన్న నమ్మకం వల్ల మీరు డిప్రెస్ అవ్వరు అనమాట. సో సక్సెసెస్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫెయిల్యూర్స్ ని మీరు యూ విల్ బి ఏబుల్ టు టేక్ ఇట్, వాటిని తీసుకోగలుగుతారు. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మనం చాలా వింటుంటాం కదా. సో చాలా మంది స్టూడెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ సో ఏదైనా అవమానం జరిగినప్పుడు కానీ, ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ, సో దే విల్ గెట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏవైనా బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవడం, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోవడం, సో లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోగొట్టుకుని చాలా మంది, ఈవెన్ దెర్ ఆర్ పీపుల్ హూ లూజ్ దేర్ లైఫ్, చనిపోయే వాళ్ళు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. జస్ట్ ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంట్ ఏం చేస్తారు, హీ సింప్లీ డూ సూసైడ్ చేసుకుంటున్నారు. దేనికోసం? సో ఓకే, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానంటే ఇంకా నేను దేనికి పనికిరానేమో, సో ఐఎమ్ నాట్ యూస్ఫుల్ టు ఎనీ వన్, సో అందరు నన్ను హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు అని చెప్పేసి డిప్రెషన్కి గురై వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకుంటారు. సో ఎందువల్ల అది? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక, వాళ్ళు ఏంటంటే దేనికి పనికిరారు అన్న అపోహలో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సో ఈ సెల్ఫ్ క్రిటికల్ థింకింగ్ ఉంటే ఏమవుతుందంటే, సో యు నో ద వాల్యూ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది, మీ వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి 1-2 ఫెయిల్యూర్స్ మీకు ఎదురైనా కానీ యూ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ కోప్ అప్, మళ్ళీ మీరు సక్సెస్ని రీచ్ అవ్వగలరు అన్న నమ్మకం మీకు ఉంటుంది. ఓకే, సో ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నారమ్మా మీరు? కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఈజ్ దే వ్యాలిడ్ రీజన్ ఫర్ యూ టు రైజ్ యువర్ హ్యాండ్? వంశీ, ఒకసారి అన్మ్యూట్ చేసుకోమ్మా. నువ్వు అన్మ్యూట్ చేసుకోవడానికి కూడా లేదు వాళ్ళకి. Redmi 9 Prime అన్మ్యూట్ చేసుకోండి. Redmi 9 Prime చెప్పండి అమ్మా, ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు మీరు? సార్ హ్యాండ్ రైజ్ ఎందుకు చేస్తున్నారు? సార్
సెల్ఫ్ క్రిటిజం అంటే చెప్పాలా ప్లీజ్ దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. అండ్ స్పాక్స్ అందరూ కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్. క్లాస్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ క్లాస్ వింటున్నారంటే మీ స్టూడెంట్ వల్ల అందరూ డిస్టర్బ్ అవ్వడం మంచిది కాదండి, మీకు కూడా మంచిది కాదు. సారీ ఫర్ ఇంటరప్షన్ సార్, ఇది క్లాస్ రికార్డ్ కూడా అవుతుందని ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి సార్. సో దిస్ ఈస్ ఎ రికార్డెడ్ క్లాస్ అండ్ యువర్ college will be responsible for whatever the disturbance created by your students. Okay, please keep that in mind. Fine. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే అడగండి అమ్మా. మీరు డౌట్స్ అన్ని కూడా ఏం మాట్లాడకుండా కూర్చోండి, మీకు డౌట్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా వినాల్సిందే అని మేము చెప్పట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ డౌట్ ప్లీజ్ లెట్ us know. మాకు మీ డౌట్ ఏంటో చెప్పండి, మేము దాన్ని క్లారిఫై చేస్తాం. సో ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి, దాన్ని 2-3 టైమ్స్ చెప్తాం. బికాజ్ మేము ఇంత పెయిన్ తీసుకుని ఈ క్లాసెస్ చెప్పేది దేనికి, మీకు అర్థం కావడం కోసము. మీరు అవి అర్థం చేసుకుని మీ లైఫ్లో మీరు బాగా సక్సెస్ అవుతారు అని చెప్పేసి, జస్ట్ టైం పాస్ కోసం కాదు ఇదంతా చెప్పేది. సో బీ సీరియస్ ఇన్ దిస్ క్లాసెస్. టైం పాస్ కోసం చక్కగా అందరూ ఉన్నారు వాళ్ళకి మెసేజ్లు పెట్టుకుంటూ, సో మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? మెసేజ్ల మీదే ఉంటుంది. క్లాస్ ఎవరు ఉంటున్నారు? సో ప్లీజ్ టేక్ దిస్ క్లాసెస్ వెరీ సీరియస్లీ. సో కొంతమంది కాలేజ్ నుంచి జాయిన్ అయ్యారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. ఎందుకంటే చక్కగా కూర్చొని దే ఆర్ టేకింగ్ నోట్స్, దే ఆర్ లిజనింగ్ టు ద క్లాసెస్ అండ్ అలాగే రెస్పాండ్ కూడా అవుతున్నారు. ఇండివిజువల్గా జాయిన్ అయిన వాళ్ళ దగ్గర ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ దయచేసి ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి. వీ హ్యావ్ వెరీ లెస్ టైం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వై వీ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ ఓన్ లిమిట్స్ అండ్ వీక్నెసెస్. సో ఒక ఫీల్డ్లో లేదా ఒక ప్లేస్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో అవర్ లిమిట్స్. మన లిమిట్స్ మనకి ఎందుకు తెలియాలి అంటే మనం ఏమి చెయ్యాలి, ఏం చేయకూడదు. సో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఎవ్రీ ప్లేస్ విల్ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్. వాటినే మనకి లిమిట్స్ అంటారు అనమాట. అండ్ మీకు క్యాపబిలిటీస్ అనేవి మీకు తెలియాలి. మీరు ఏం చేయగలరు, ఏం చేయలేరు. సో దేన్ని, ఏది మీకు స్ట్రెంగ్త్, ఏది మీకు వీక్నెస్. సో ఇవి ఉండటం వల్ల మీకు గోల్ సెట్టింగ్ కానీ ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ కష్టపడాలి, సో ఇవన్నీ కూడా మీకు మీ రికగ్నిషన్లోనే ఉంటాయి అనమాట. హౌ యూ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్, నోయింగ్ యువర్ సెల్ఫ్ మీన్స్ అండర్స్టాండింగ్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనకి ఏంటంటే ఆల్ ద టాపిక్స్, అన్ని టాపిక్స్ కూడా ఎక్కువ దేని మీద స్ట్రెస్ చేస్తే ఏంటంటే, సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఏమేమి పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఏమేమి మనం మైండ్లో పెట్టుకుంటే, ఏమేమి మనం ఫాలో అవుతూ ఉంటే, సో మీరు ఈ రోజు కంటే రేపు బెటర్గా ఉంటారు. సో ఒక సొసైటీలో చాలా రెస్పెక్టబుల్ పర్సన్గా ఉండాలి అంటే మనం ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సో అన్నిటి యొక్క మెయిన్ మోటివ్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నాగబాబు సార్ చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. ఇంకా కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. జీజేసి వినుకొండ, ప్లీజ్ డోంట్ పోస్ట్ ఎనీ అన్నెసరీ మెసేజెస్. ఫైన్. సో హౌ యూ కెన్ చూస్, మనం ఏమేమి చూస్ చేసుకో, ఇవన్నీ కూడా దే విల్ బి అండర్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఉండేవి ఏంటి? సో హౌ లాంగ్ యూ వర్క్, మీరు ఎంతసేపు వర్క్ చేస్తారు, ఎంతసేపు ప్రే చేస్తారు, ఎంతసేపు ఆడుకుంటారు. సో అందరికీ కూడా 24 hours ఉంటాయి రోజులో. సో దాంట్లో మనం ఎలా డివైడ్ చేసుకుంటున్నాం. సో హౌ మచ్ టైమ్ వీఆర్ స్పెండింగ్ ఫర్ ఆల్ దిస్. సో హౌ మచ్ టైమ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ స్టడీయింగ్, హౌ మచ్ టైమ్ యూఆర్ ఇన్వెస్టింగ్ టు స్పెండ్ విత్ యువర్ ఫ్రెండ్స్, how much time you are investing on your family, how much time you are investing in playing, and how much time you are taking rest. So indulo edi kuda useless kaadu. So everything in our day has its own importance. So prati portion ki kuda dan importance untundi. So indulo edi lekapoyina gaani migilina disturb avutayi. So if you don't have enough rest, you won't work efficiently. Proper rest anedi lekapothe మీరు ఎనర్జెటిక్ గా ఉండరు. సో ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయో మీ వర్క్లో క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే వర్క్లో క్వాలిటీ అనేది తగ్గుతుందో
సో యూ విల్ బి గెటింగ్ వరీడ్, ఎక్కువ కంగారు పడతారు, ఎక్కువ టెన్షన్ పడతారు. సో ఆల్ దీస్ ఆర్ ఇంటర్లింక్డ్. యూ హ్యావ్ టు ప్లాన్ వెల్ ఆఫ్ హౌ యూ స్పెండ్ ఏ డే. ఒక రోజుని మీరు ఎలా గడపాలి అనేది మీరు ముందు ప్లాన్ చేసుకోవాలి. అకార్డింగ్గా మీరు ఏదైతే షెడ్యూల్ వేసుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే ఏంటంటే యువర్ డే విల్ బి ఎఫెక్టివ్ అనమాట. బికాస్ నథింగ్ స్టాప్స్ ఫర్ అస్. సో మీరు మార్నింగ్ నిద్ర లేవలేదని మీకోసం టైం ఏమైనా ఆగుతుందా? సో నాట్ ఈవెన్ ఎ సెకండ్ విల్ వెయిట్ ఫర్ అస్. ఒక్క సెకండ్ కూడా మన కోసం ఆగదు. ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ ఆన్. అన్ని కూడా జరుగుతూనే ఉంటాయి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు రన్ విత్ ఇట్. టైంకి అనుగుణంగా మనం మన అలవాట్లని పనులని మార్చుకోవాలి. నెక్స్ట్ 5 ways to take your self control. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది మిమ్మల్ని మీరు కంట్రోల్ పెట్టుకోవడం అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నదానికి ఈ 5 టిప్స్ అన్నమాట. సో రిమూవ్ టెంప్టేషన్. ఆల్రెడీ అంతకు ముందు క్లాస్లో కూడా చెప్పాను. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ ఇన్ దిస్ పీర్ గ్రూప్స్. సో ఈ ఏజ్లో ఏంటంటే ఎక్కువ టెంప్ట్ అవుతూ ఉంటాం. ఐ మీన్ గేమ్స్ విషయంలో కానీ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, ఓకే, ఫుడ్ విషయంలో కానీ. సో అలాంటి టెంప్టేషన్స్ అన్ని కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్, మెజరింగ్ యువర్ ప్రోగ్రెస్. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఎవ్రీ డే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకునే ముందు, సో వాట్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్, అంటే అంతకుముందు ఇప్పుడు మీ లైఫ్లో డిఫరెన్సెస్ ఏమొచ్చాయి. సో వాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్? నిన్నటికంటే ఈ రోజు నువ్వు ఏ విషయంలో అయినా ఎక్కువ ప్రోగ్రెస్ వచ్చిందా నీకు? కొంత, ఇఫ్ నాట్ కంప్లీట్ ప్రోగ్రెస్. సో ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎ మినిమం ప్రోగ్రెస్, you have to remind it to yourself. Next, learn how to manage stress. సో అందరికీ కూడా ఏదో ఒక టైంలో యూ విల్ బి అండర్ స్ట్రెస్, టెన్షన్ అనేది వస్తుంది. సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలన్నారు అనేది మీరు ఎవాల్యుయేట్ చేసుకొని యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, ప్రయారిటైజ్ థింగ్స్. సో ప్రయారిటైజ్ అంటే ఏంటి ఇక్కడ? దానికి ఒక నంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి మీరు. సో రోజులో మీరు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి? సో ఇఫ్ దెర్ ఆర్ 5 యాక్టివిటీస్, సో రీడింగ్, రైటింగ్, ఓకే, నెక్స్ట్ ప్లేయింగ్, ఈటింగ్ అండ్ లెట్స్ సే టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో వీటిల్లో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏది? సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది? దానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ టైం అనేది దానికి ఇవ్వాలి. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఏది? సో అలా ప్లాన్ చేసుకోవాలి. దాన్నే ప్రయారిటైజింగ్ థింగ్స్ అంటాం. సో మీరు చేయాల్సిన పనులని ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఏది లెస్ ఇంపార్టెంట్, అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఫర్గివ్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్. అంటే మీరు ఏదైనా ఫెయిల్యూర్ ఫేస్ చేసినా కానీ లేదా ఏదైనా తప్పు చేసినా, సో జస్ట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మిమ్మల్ని మీరే ఫర్గివ్ చేసుకోలేకపోతే హూ విల్ ఫర్గివ్ యూ? కాబట్టి సో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. ఓకే, సో జీజేసి బంగనపల్లి మహేంద్ర రేజ్డ్ హ్యాండ్. ఓకే, అన్మ్యూట్ చేసుకోమ్మా. జీజేసి బనగానపల్లి హ్యాండ్ రైస్ చేశారు, ఏంటి మీ డౌట్? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. ఫైన్, సో వీ డోంట్ హ్యావ్ టైమ్. సో నెక్స్ట్, మేనేజింగ్ సెల్ఫ్ ఎమోషన్స్. సో ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ ఎలాగైతే ఇంపార్టెంటో అలాగే ఎమోషన్స్ అనమాట. సో ఒక సిచ్యువేషన్ క్లాస్లో మనకి జరిగిందంటే, సో డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఎమోషన్స్ టువర్డ్స్ ఇట్. ఎలా అంటే కోపం కొంతమందికి వస్తుంది, బాధ కొంతమందికి వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ అనేవి వస్తాయి అనమాట. ఎందుకంటే మీ క్లాస్లో మీ బెస్ట్ ఫ్రెండ్ని ఇన్ కేస్ టీచర్ పనిష్ చేశారు అనుకోండి, ఫర్ కమింగ్ లేట్ ఆర్ ఫర్ నాట్ డూయింగ్ గుడ్ ఇన్ ద ఎగ్జామ్. సో దానికి ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, నెక్స్ట్ సాడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, యాంగ్రీ ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఎవ్రీ వన్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ ఎమోషన్స్, బట్ యూ హ్యావ్ టు సప్రెస్ యువర్ ఎమోషన్స్. సో ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎందుకంటే అక్కడ మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎమోషన్స్ విల్ కంట్రోల్ యూ. ఐ మీన్ మీరు బ్రేక్అవుట్ అయిపోవడం, అక్కడ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయడం, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యూ. మీకు మీ ఇండివిజువాలిటీని, మీ పర్సనాలిటీని డెవలప్ చేయని థింగ్స్ అనేవి ఎవరు చేపిస్తారంటే ఇట్స్ యువర్ ఎమోషన్స్. సో మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీ లైఫ్ని ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. సో ఆల్వేస్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్.
బికాస్ టేక్ సమ్ టైం. ఏదైనా ఒక సిచ్యువేషన్లో మీరు బాగా ఎమోషనల్ ఫీల్ అయితే జస్ట్ రిలాక్స్ ఫర్ సమ్ టైం అండ్ థింక్ స్లోలీ. ఆలోచించండి, డస్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్? మీరు చేయబోయే యాక్షన్ అనేది నిజంగా అక్కడ అవసరమా లేదా అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి. సో మేనేజింగ్ యువర్ ఎమోషన్స్. సో మీరు బాడీని ఎలా అయితే మేనేజ్ చేసుకుంటారో, లైక్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఫుడ్ కానీ, డైట్ కానీ, ఓకే, నీట్నెస్ కానీ, సో అలాగే మీ ఎమోషన్స్ కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అలా చేస్తే ఏమవుతుందంటే మీ ఎమోషన్స్ మీకు తగ్గట్టుగా, మీకు నచ్చినట్లుగా మీ ఎమోషన్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. లేదంటే ఏమవుతుంది, సో అదే చెప్పాను కదా, ఇన్నర్ సెల్ఫ్, అవుటర్ సెల్ఫ్. సో మీ ఇన్నర్ సెల్ఫ్తో మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏంటి మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. సో ఇన్ఫ్లుయెన్స్. సో ఎమోషన్స్ కంట్రోల్ చేయకపోవడం వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, లేదా అలా కంట్రోల్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో కొన్ని సిచ్యువేషన్స్లో మనం వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాం. సో అలా రియాక్ట్ అవ్వడం వల్ల ఎయిదర్ యూ ఆర్ ద అదర్ పర్సన్ విల్ బీ అట్ లాస్. వాళ్ళు కొంత నష్టపోతారు. ఎయిదర్ ఇట్ మే బీ ఫిజికల్ ఆర్ ఇట్ మే బీ సైకలాజికల్. ఎందుకంటే కోపంలో మనం అన్న ఒక్క మాట వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించవచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయొచ్చు. కాబట్టి దేర్ ఆర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ విచ్ హర్ట్స్ మెనీ ఆర్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకోటి, వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ బై సెల్ఫ్ ఎమోషన్? సో ఎఫర్ట్స్, మీరు పెట్టే కష్టాలు, కష్టం ఇన్ ద సెన్స్ మీరు పెట్టే శ్రమ. నెక్స్ట్ సక్సెస్, మీ సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ, సో రికవరీ కానీ, అండ్ ద వే ఆఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ కానీ, ఇవన్నీ కూడా మీ ఎమోషనల్ బ్యాలెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఇది చాలా చూడండి ఇప్పటి వరకు ఈ క్లాసెస్లో. సో టుడే ఇస్ ద లాస్ట్ క్లాస్. ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ అన్న టాపిక్కి ఈరోజు లాస్ట్ సెషన్ అనమాట. సో మనం ఏమేమి పాయింట్స్ అనేది కవర్ చేయాలనేది ఈ ఇమేజ్లో ఉంది. సో సెల్ఫ్ మేనేజ్మెంట్, సో హౌ టు మేనేజ్ యువర్ సెల్ఫ్ అనేది ఆల్రెడీ మనం క్లాసెస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్ కూడా చెప్పుకున్నాం. సో రెస్పాన్సిబుల్ డెసిషన్ మేకింగ్. సో సెల్ఫ్ డిసిప్లిన్ చెప్పాం కదా, డెసిసివ్ థింగ్స్, డెసిషన్ తీసుకునే కెపాసిటీ కూడా పెంచుతుందని. సో రెస్పాన్సిబుల్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? సో డెసిషన్స్ అనేవి మనం ఎవరైనా తీసుకుంటాం. సో అందులో రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, బాధ్యతాయుతంగా లేదా మనం తీసుకున్న డెసిషన్ అనేది కూడా దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ స్కిల్స్. సో టు కీప్ ఎ రిలేషన్షిప్ స్ట్రాంగ్. సో ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడం. సో అలా ఉండడం వల్ల యూ విల్ డెవలప్ యువర్ రిలేషన్షిప్. నెక్స్ట్ సోషల్ అవేర్నెస్. సో సోషల్ అవేర్నెస్ అంటే ఏంటి? హౌ టు బిహేవ్ ఇన్ ఎ సొసైటీ. ఒక సొసైటీలో ఎలా మెలగాలి, సో ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయకూడదు. అండ్ హౌ టు మెయింటైన్ కేర్, ఓకే, అండ్ హౌ టు గివ్ రెస్పెక్ట్ టు అదర్స్. సో దట్స్ సోషల్ అవేర్నెస్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసామమ్మా ఈ 3 క్లాసెస్లో. సో ఎమోషనల్ స్టేట్ ఏంటంటే సో కీపింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యూజింగ్ యువర్ టైమ్ ఇన్ ఎ వర్త్వైల్ వే. సో టైమ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ 24 అవర్సే ఉంటుంది. సో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టి వీ సక్సీడ్ ఆర్ ఫెయిల్ అనేది ఇట్ డిపెండ్స్. అలాగే కీపింగ్ ఫ్రెండ్స్. సో ఎవ్రీ వన్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు మేక్ గుడ్ ఫ్రెండ్స్, బట్ నాట్ ఎవ్రీ వన్ యూజ్ ఇట్ ఇన్ ద సేమ్ వే. సో మనం మంచి ఫ్రెండ్స్ని చేసుకుంటున్నామా, ఎక్కువ మంది ఫ్రెండ్స్ని చేసుకుంటున్నామా లేదనేది మన మీదే డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, డీలింగ్ విత్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. సో డీలింగ్ విత్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అంటే ఏంటి? బాగా మనకి స్ట్రెస్కి గురైనప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి. సో అవన్నీ కూడా మీ ఎమోషనల్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అలాంటి స్ట్రెస్ తీసుకున్న సిచ్యువేషన్స్లో, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు, మీ ఎమోషన్స్ అనేవి, మీ ఫీలింగ్స్ అనేవి ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు. సో అదంతా కూడా మీ ఎమోషనల్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఏ హెల్దీ మైండ్ అండ్ బాడీ. సో హెల్దీగా మీ బాడీని కానీ మీ మైండ్ని కానీ పెట్టుకోవాలి. సో అవి కూడా ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో స్టేయింగ్ ఇన్ సెల్ఫ్ ఎస్టీమ్. ఇక్కడ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి? సో మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవడం అనమాట. ఇక్కడ గర్వం అని చెప్పలేం, బట్ మీ మీద మీకు అమితంగా నమ్మకం ఉండడం, అమితంగా మీరు అన్ని సాధించగలరు అని అనుకుంటాం. ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ సెషన్స్ లో మేడం చెప్తుంటారు కదా, మీ అందరి స్లోగన్ ఏంటమ్మా?
ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి ఏదో స్లోగన్ చెప్తారు కదా. సో యూ షుడ్ బ్యాక్ యువర్ ఎబిలిటీస్, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఓకే, నెక్స్ట్ సో ఏమేం చెయ్యాలి. సో వెన్ యూ ఐడెంటిఫై ఎ సర్టెన్ రాంగ్ ఎమోషన్, సో ఒక సిచ్యువేషన్ లో మనకి ఇలాంటి ఎమోషన్ వస్తుంది అంటే ఈ ఎమోషన్ మనకి ప్రాబ్లం కలిగిస్తుంది, మనల్ని ఇబ్బంది కలిగిస్తుంది, మన క్యారెక్టర్ కి బ్యాడ్ గా చూపిస్తుంది అని మీరు ఫీల్ అయినప్పుడు యూ హ్యావ్ టు రిప్లేస్ ఇట్. సపోజ్ ఏదైనా ఒక సిచ్యువేషన్ లో మీకు బాగా కోపం వస్తుంది అనుకోండి, సో ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలగాలి, మీ యాంగర్ ని ఎలా మేనేజ్ చేసుకుంటారు. సో టేక్ సమ్ టైమ్, గో అండ్ స్పెండ్ టైం ఎలోన్, ఎవరు లేకుండా ఎవరితో మాట్లాడకుండా మీరు ప్రశాంతంగా ఒక్కళ్ళే ఉండండి కొంతసేపు. ఐ మీన్ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ ఎమోషన్ విల్ బి చేంజ్, యువర్ ఫీలింగ్ విల్ బి చేంజ్. సో దట్ ఆ టైంలో మీరు ఎవరితో అయినా మాట్లాడితే ఏంటంటే యువర్ వర్డ్స్ విల్ బి డిఫరెంట్, యూ విల్ బి ఫ్యూరియస్, రైట్? కాబట్టి అలా మీరు డిస్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట, మీ ఎమోషన్ నుంచి డిస్ట్రాక్ట్ చేయాలి మీ మైండ్ని. ఓకే, అండ్ అలాగే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అక్నాలెడ్జ్ ద ఎమోషన్ యూ ఫీల్ అండ్ లుక్ ఫర్ అన్ అడ్వైస్ ఫ్రమ్ అన్ ఎక్స్పర్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో థింగ్. సో ఒక ఎమోషన్ వచ్చినప్పుడు ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు చేంజ్ దట్ ఎమోషన్, సో అది మీకు ప్రాబ్లమేటిక్గా ఉందని మీరు ఐడెంటిఫై చేశారు, సో వెంటనే అది మార్చుకోవాలని చెప్పాను నేను ఫస్ట్ పాయింట్లో. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు చేంజ్ యువర్ ఎమోషన్, సో అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు టేక్ ఎన్ అడ్వైస్. ఎవరి దగ్గరైనా అడ్వైస్ తీసుకోవాలి. ఎవరి దగ్గర, ఇక్కడ ఎక్స్పర్ట్ అని చెప్పాను. సో హౌ డు వీ నో దట్ దెర్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ చేంజింగ్ ద ఎమోషన్స్? సో దెన్ యూ కెన్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ యువర్ ఎల్డర్స్, ఎందుకంటే దే విల్ బీ త్రూ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటి ఎమోషన్స్ అన్ని వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ లైఫ్లో అనుభవించి ఉంటారు. సో మీ పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు, లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫాదర్ని కానీ మదర్ని కానీ మీ టీచర్స్ని కానీ. ఓకే, సో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు ప్రాపర్ పాత్లో మూవ్ అవుతారు. సో ఒక్కసారి అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? సో ఈ 10 పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో ఇవి ఉండటం వల్ల ఏంటంటే ఎవ్రీ వన్ విల్ బి ట్రీటెడ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ ఇన్ ఏ సొసైటీ. సొసైటీలో బాగా మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే సో ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. బికాజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ విల్ బి ఇన్ అవర్ కంట్రోల్. సో ఫస్ట్ థింగ్, స్టే హానెస్ట్. స్టే హానెస్ట్ అంటే ఏంటి? నిజాయితీగా ఉండాలి అని చెప్పి మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా కదా. సో నిజాయితీగా ఉంటే ఏంటంటే మీరు తప్పులు అనేది కమిట్ చెయ్యరు. సో కరెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు మనం తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అదే తప్పు చేయకుండా ఉంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇట్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. సో కాబట్టి ఆల్వేస్ ట్రై టు స్టే ఆనెస్ట్. నెక్స్ట్, స్టే పీస్ఫుల్. సో పీస్ఫుల్గా ఉండడం ఎవరికి ఇష్టం లేదండి? ఎవరికైనా పీస్ఫుల్గా ఉండాలని ఉంటుంది. సో అందరికీ పాసిబుల్ అవ్వదు, బట్ ఎవ్రీ వన్ నీడ్స్ పీస్ ఆఫ్ మైండ్. అందరికీ కూడా ప్రశాంతత అనేది కావాలి. సో వీలైనంత వరకు మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. నెక్స్ట్, స్టే గ్రేట్ఫుల్. సో మీకు ఉన్న లైఫ్, ఇప్పుడు వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్, సో దానికి మీరు గ్రేట్ఫుల్గా ఉండాలి, అంటే చాలా హ్యాపీగా ఉండాలన్నమాట. వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ లైఫ్, సో స్టే కంటైన్డ్ విత్ ఇట్, అంటే దాన్ని సరిపెట్టుకోవాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఇలా ఉంది అంటే అది లేదే ఇది లేదే అని ఇఫ్ యూ కీప్ ఆన్ కంప్లైనింగ్, సో మీకు లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండదు. సో ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి. లేదా ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వెరీ చాలా ఖచ్చితంగా నాకు అది కావాలి అనుకున్నప్పుడు, సో వర్క్ హార్డ్ అండ్ గెట్ ఇట్. బాగా కష్టపడి దాన్ని సాధించాలి. నెక్స్ట్, స్టే పాజిటివ్. సో మీ ఆలోచనలో కానీ మీరు చేసే పనుల్లో కానీ అంతా కూడా పాజిటివిటీ అనేది ఉండాలి. నెక్స్ట్, అలాగే స్టే కనెక్టెడ్. సో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్, సో ఆల్వేస్ స్టే కనెక్టెడ్. నెక్స్ట్, స్టే డిటర్మైన్డ్. సో ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు సో మీరు డిటర్మైన్డ్గా ఉండాలి. డిటర్మైన్డ్గా ఉండడం ఏంటంటే ఒక పని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలన్నమాట. అండ్ స్టే ఇంటెన్షనల్. సో ఇంటెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంటెన్షనల్ అంటే ఏంటి? మనం ఒక పని చేస్తున్నామంటే దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, సో ఆ ఉద్దేశం మనం రీచ్ అవుతున్నామా లేదా, సో అది కూడా మీరు గుర్తుపెట్టుకుని ఆ ఇంటెన్షన్స్ గుర్తుపెట్టుకుని చేయాలి మనం చేసే పని ఏదైనా కానీ. నెక్స్ట్, స్టే బ్యాలెన్స్డ్. సో ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. సో ఏది ఎక్కువ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయాలి. నెక్స్ట్, స్టే స్ట్రాంగ్. ఇక్కడ స్ట్రాంగ్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఆల్సో మెంటల్గా కూడా, సైకలాజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో వెన్ యువర్ థింకింగ్ ఈజ్ పాజిటివ్, ఆబ్వియస్లీ మీ లైఫ్లో జరిగే విషయాలు కూడా పాజిటివ్గానే జరుగుతాయి. నెక్స్ట్,
లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టే హోప్ఫుల్. అంటే మంచి రోజులు వస్తాయి అని ఖచ్చితంగా నమ్మండి. సో వెన్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ సంథింగ్, ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇఫ్ నాట్ ఇమీడియట్లీ ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్టే హోప్ఫుల్, ఆశించండి, మంచి జరుగుతుందని చెప్పేసి ఆశించాలి. ఓకే, సో ఆన్ దిస్ నోట్ ఐ విల్ ఎండ్ దిస్ సెషన్. ఓకే, సో డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నోకియా C3 మా హ్యాండ్ రైస్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? అన్మ్యూట్ చేసుకోమ్మా. సో ఆల్రెడీ 11:15 అయిపోతుంది. సో చాలా మందికి 11 o'clock క్లాసెస్ ఉన్నాయి. సో ఐ రియల్లీ అపాలజైజ్ ఫర్ ఇట్. రేపు నుంచి 11 లోపు మనం కంపల్సరీ క్లాస్ అనేది ఎండ్ చేయాలి. సో మీరు ఏంటంటే అందరూ కూడా 9 కల్లా జాయిన్ అయిపోతే క్లాస్కి, 10 కల్లా ఇంగ్లీష్ సెషన్ అయిపోతుంది, 11 లోపు పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ కూడా అయిపోతుంది. సో లేట్ చేయకుండా అందరూ కూడా 9 కల్లా జాయిన్ అయిపోండి క్లాస్లో. సో మనకి ఈ టైం అనేది వేస్ట్ అవ్వదు. 11 తర్వాత మీకు మీ కాలేజీలో క్లాసెస్ ఉంటాయి కాబట్టి సో డోంట్ వేస్ట్ ఎనీ టైం, టైంకి జాయిన్ అవ్వండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ విల్ వైండ్ అప్ ద సెషన్. డౌట్స్ లేవా ఎవరికి? అసలు అర్థమైందా క్లాస్? అర్థమే కాలేదు, ఇంకా డౌట్స్ ఎలా వస్తాయి అంటారా? అర్థమైందా అందరికీ? అర్థమైతే హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. అందరూ హ్యాండ్ రైస్ చేయాలి. కాలేజ్లో ఉన్న వాళ్ళు రైస్ చేస్తున్నారు, ఇండివిజువల్గా జాయిన్ వాళ్ళు ఎవరు హ్యాండ్ రైస్ చేయట్లేదు. మీకు ఎవరికి అర్థం కాలేదా? అయ్యో ఇలా థమ్స్అప్ చెప్పండి నాకు. థమ్స్అప్ అర్థమైంది అని తెలుసు కదా, ఇలా పుట్ యువర్ థమ్స్అప్. ఓకే 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 ఫైన్. సో ఇవన్నీ వినడమేనా? ఏదో ఒక బుర్ర కథ వింటున్నట్టు వింటున్నారా, లేకపోతే ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్? మీరు లైఫ్లో ఇవన్నీ చేస్తున్నారా? విన్నవి అన్నీ కాకపోయినా కొన్నైనా చిన్న చిన్నగా అన్నా చేస్తూ ఉంటే మీ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. కొంచెం కొంచెంగా ట్రై చేయండి. బికాజ్ ఒక్కసారిగా అయిపోద్ది. మీరు రాత్రే రాముడు మంచి బాలుడిలో అయిపోవాలి అని ఐఎమ్ నాట్ టెలింగ్ యూ, దట్స్ నాట్ పాసిబుల్. ఈవెన్ పాసిబుల్ కూడా కాదు. బట్ డే బై డే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో వాట్ యు ఆర్ టుడే, రేపు అనేది నిన్నటి కంటే ఈరోజు మనం బెటర్గా ఉండాలి. సో ప్లీజ్ టేక్ ఇట్ దట్ ఈస్ యువర్ ప్రైమరీ గోల్. సో మీరు మీ పర్సనాలిటీ అనేది నలుగురికి ఇన్స్పైరింగ్గా ఉండాలి. సో మీరు సక్సెస్ఫుల్లా కాదా అన్నది సెకండరీ. బాగా చదువుతున్నారా, మంచి మార్కులు వచ్చినాయా లేదన్న దానికంటే కూడా మీ వ్యక్తిత్వం అనేది చాలా మంచిగా ఉండాలి. సో ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ టు టాక్ టు యూ. మీతో మాట్లాడడానికి, మీతో టైం స్పెండ్ చేయడానికి హ్యాపీగా అండ్ సేఫ్గా ఫీల్ అవ్వాలి. అంటే ఏంటి? మీ వ్యక్తిత్వం అనేది మంచిగా ఉండాలి. ఓకే ఫైన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఎల్లుండి సాటర్డే అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్లో ఏంటంటే ఈ వీక్లో జరిగిన టాపిక్స్ అన్నిటి మీద ఎగ్జామ్ ఉంటుంది. సో కాబట్టి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీ స్పాక్స్ దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళు మీకు మ్యాక్సిమం చెప్తారు. లేదు అంటే మీరు గ్రూప్లో అయినా పెట్టించవచ్చు మీ స్పాక్స్తో. సో దట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ టు వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ గాట్. ఓకే ఓకే దెన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. అండ్ రేపు ఖచ్చితంగా 9 కల్లా అందరూ జాయిన్ అవ్వండి కంపల్సరీ. నాగబాబు సార్ ఏమైనా చెప్తారా మీరు? సార్ అదే సార్, మీరు టైం టు టైం మెయింటైన్ చేస్తే మనకి ఇలా 9:30 స్టార్ట్ చేసే అంత టైం ఉన్నదండి. అంతే. రిమైనింగ్ ఏంటంటే మళ్ళీ క్లాస్ కూడా మనం చెప్పుకునే క్లాస్ కూడా కొంచెం తగ్గించవలసి వస్తుంది. సో మీరు అందరూ కూడా కంపల్సరీ 9 కి జాయిన్ అయిపోయేలా చూసుకోండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్ ఆల్.